ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి 144,000 మంది 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమస్తమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెల వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి నేటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటించుకుంటూ వచ్చి క్షేమ సమాధానాలు ఇచ్చి నీ సన్నిధిని నిలిచి ఉండేటట్టు కృపనిచ్చా. వందనాలు. మిగులు ఆశతో నీ పాదాల చెంతకు చేరి దేవా నీ వాక్కు వినగోరి ఆశించినటువంటి నీ బిడ్డలందరినీ సంధించండి, దర్శించండి. వారితో నాతో మాతో మాట్లాడండి. మనుష్య మాత్రుడు మాట్లాడితే అది కేవలం నిష్ప్రయోజనం. నీవు మాట్లాడితే జీవం తండ్రి. నీవు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుంది. నీవు మాట్లాడితే మాకు జ్ఞానం కలుగుతుంది. నాయన దయ ఉంచి సహాయం చేయండి. నాతో మాతో మాట్లాడండి. కృపగలిగిన దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని బంధించండి. నీ కరుణాహస్తం మా అందరికీ తోడుగా ఉంచండి. మా చుట్టూ నీవు అగ్ని ప్రాకారమై ఉండి ఏ అపవిత్రాత్మకు తావివ్వకుండా నీవే నీ సన్నిధితో దిగి వచ్చి మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో యేసుతో కూడా ఉన్నారు అని ఒక 144,000 మందిని గురించి వ్రాయబడి ఉంది. ఈ 144,000 మంది ఏం చేస్తున్నారో రాశాడు. అలా చేయటానికి వాళ్లకు కలిగి ఉన్న అర్హత ఏమిటో కూడా అక్కడే రాశాడు. వాళ్ళు చేసే పనులేంటో మనం చూద్దాం. మొట్టమొదట వారు ఆయనతో కూడా ఉన్నారు, మొదటిది. తర్వాత వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రొత్త కీర్తన పాడుతున్నారు. తర్వాత 4వ వచనంలో మీరు చూడగలిగితే గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వీరు ఆయనను వెంబడిస్తారు అనే మాట చెప్పాడు. ఈ 3 సంగతులు అక్కడ ఉంటాయి. మొదటి వచనంలోనేమో వారు ఆయనతో ఉన్నారు. తర్వాత 3వ వచనంలోనేమో క్రొత్త కీర్తన పాడుతున్నారు. తర్వాత 4వ వచనంలో గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వారు పోవుచున్నారు అని ఉంది. అయితే గొర్రెపిల్లతో ఉండటం, క్రొత్త కీర్తన పాడటం, గొర్రెపిల్లను వెంబడించటం, వీళ్ళు స్పెషల్గా కనపడుతున్నారు. ఈ సమూహం తప్ప ఇక ఆయన వెంట మిగిలిన సమూహం ఏది కనబడట్లా. దూతలు, కెరూబులు, శరాపులు, మహాదూతలు ఇత్యాది దూతలు, ఇతర మహిమ ప్రపంచ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరు కనపడట్లా అక్కడ.
భూలోకము నుండి కొనబడిన వీరే కనపడుతున్నారు. వీరి సంఖ్య 144,000 మంది. వీళ్ళు నేను చెప్పిన ఈ 3 సంగతులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మాటల పరంపరలో ఒక మాట వాడతాడు. ఆ కీర్తన వారు తప్ప మరి ఎవ్వరూ నేర్చుకొనజాలరు అన్నాడు. వారే ఆ కీర్తన పాడగలుగుతారు, క్రొత్త కీర్తన వారే నేర్చుకున్నారు, ఇంకా ఎవరు నేర్చుకోజాలరు ఆ కీర్తనని అన్నారు. నాకు తెలిసి ఎంత పెద్ద పాటైనా, ఎంత సంగీతంతో ఉన్నటువంటి పాటైనా, ఎంత కష్టతరమైన పాటైనా ఒక మనిషి పాడినప్పుడు అది విని మరొకడు పాడటం పెద్ద ఇబ్బంది ఏం కాదు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. అసలు ఇంకా చెప్పాలంటే ఒక పాట అనేది ఓ పల్లవి, 2 చరణాలు లేక 3 చరణాలు 4 చరణాలు ఉంటాయి. వినంగా పాట వచ్చేస్తుంది. చదువు ఉన్నా చదువు లేకపోయినా పాట పాడటం అనేది సహజంగా అందరికీ ఈజీగా వచ్చే పనే. అయితే అచ్చంగా పాడిన వ్యక్తిలాగే పాడకపోయి ఉండొచ్చు, కానీ ఆ పల్లవి చరణాలు, ఆ పదాలు అయితే పెదాల మీద పలకగలుగుతారు. పాటలో రాగం ముఖ్యమా, తాళం ముఖ్యమా, పదాలు ముఖ్యమా? ఫస్ట్ మీరు దేనికి విలువనిస్తారు? పాటలో రాగానికి, తాళానిక, పదాలక? అంతే. ఇప్పుడు నేను ఓ రాగం తీస్తాను. తరిరరరా తరిరరరా అన్న ఎంతసేపటి దరరరా అన్న అంటానే ఉన్నాను అనుకో. ఏం తరిరరా, ఎప్పటిదాకా ఇది? నేను అదే అంటా ఉన్నాను అనుకో. స్టార్టింగ్లో ఏదో బాగున్నట్టుంది, ఇంత మంచి మరి రాగం తీశాడంటే మంచిగా ఏదో పాట పాడబోతున్నాడని ఫీల్ అవుతారు. ఎంతసేపటికి స్టార్టింగ్లో ఇంట్రెస్ట్గా పెట్టిన వాళ్ళు 1 నిమిషం ఇదే రాగం తీశాను అనుకో, చిన్న కొంచెం డౌట్ వచ్చింది అని. అట్లా ఇంకొక నిమిషం తీసేది అనుకో అని రాగంలోనే పనితనం చూపించాం అనుకో, ఇది పాట కాదు, ఏదో రాగం తీస్తున్నాడు, ఓకే ఈ రాగం మీద మనసు పెట్టామంటే మన రోగాల పాలవుతాం, ఎందుకు వచ్చిన గొడవ అని సర్దుకుంటారు. అదే రాగం కొంచెం అటు ఇటు అయినా పదాలు వినబడ్డాయి అనుకో, ఆ పదాలు చక్కగా ప్రాసతో కూడి క్రమంగా అనిపించినాయి అనుకో, పదాలు కూడా విని ప్రశాంతంగా ఉండగలుగుతారు, కానీ అచ్చంగా పదాలు లేని ఒట్టి రాగాన్ని ఎంజాయ్ చేయలేరు. అవునా? పదాలు కొంచెం రాగయుక్తంగా పలికినా పలక్కపోయినా మంచిని ప్రకటిస్తుంటే మతం అంటారు, మహిమను చేరే దారిని కనుకుంటారు. మంచిని ప్రకటిస్తుంటే మతం అంటారు, మహిమను చేరే దారిని కనుకుంటారు. మార్గము తెలియక తికమక పడుతుంటారు, మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరు. అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన శూన్యులు. అంటే కన్నార్పకుండా వింటారు, ఈ పదాలేదో భలే ఉన్నారా అని. కొంచెం రాగం పాడకపోయినా పదం అనేది వస్తూ ఉంటే శ్రవణానందం కలుగుతుంటుంది, వినబుద్ధి అవుతుంది. పదాలు లేని ఒట్టి రాగం అంటే కష్టం కదా. కీర్తన అంటే అన్నిటి కలయిక, తాళం, రాగం, పదాలు, భావం అన్నీ. కాబట్టి నాకు తెలిసి కీర్తన నేర్చుకోవడం పెద్ద సమస్య ఏం కాదు, నేర్చుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా పాడకపోయినా కొద్దో గొప్ప కొంచెం అటు ఇటుగా. సహజంగా కొంతమంది ఉంటారు చక్కగా పాడతారు, కొంతమంది పాడలేరు. పాడకపోతే బాత్రూమ్ సింగర్స్ ఉంటారు,
బయటోడు ఎవడో వినకపోయినా బాత్రూంలో స్నానం చేసేటప్పుడు డోర్ వేసుకున్నామంటే మన వాయిస్ మనకి లౌడ్ స్పీకర్లో ఉన్నట్టు ఉంటుంది. కొంతమందికి డౌట్ కూడా వచ్చింది, నా గొంతేనా ఇది, అరే ఎంత బాగుంది అనిపిస్తుంది. అనిపించి మనం పాడకుండా ఉండలేం. కొన్నిసార్లు చలికాలంలో చన్నీళ్ళు పోసుకునే పరిస్థితి వచ్చిందనుకో, వద్దన్నా వస్తుంటుంది రాగం. సంగతులు కూడా అయ్యే వస్తుంటాయి చలిబుట్టి, అట్ట నీళ్ళు పడ. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనకటి రోజుల్లో ఈ చలికాలంలో పీకల్లో నీళ్ళలో తీసుకెళ్ళి ఆ చలికి ఆ సంగీత సాధన చేయించేవాళ్ళంట ఈ సంగతుల కోసమే. అనరా అను అను అట్లాగా పాడొచ్చు. అవునా? సరే, పైన వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాడు, కింద వాళ్ళకి ఆ స్థానం ఎలా లభించిందో చెప్పాడు. ఎలా లభించింది, వాళ్ళ స్పెషల్ ఏంటంటే కొన్ని వారాల క్రితం ఇదే ఉదయకాల ధ్యానాల్లో మ్యాటర్ చెప్పా. వాళ్ళ గురించి కొన్ని ప్రత్యేకతలు మాట్లాడాడు. వీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అన్నాడు. ఎవరి స్త్రీ అంటే అక్షరార్థంగా మామూలు స్త్రీ కాదు, బబులోను మహావేశ్య అన్నాను. దానికి ఆధారంగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. 18వ వచనం ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథంలో స్త్రీ అనగానే అక్షరార్థమైన స్త్రీ అనుకోకూడదు, ఉపమాన భాష. అక్షరార్థంగా స్త్రీ కాదు. ఎందుకంటే రేపు గొర్రెపిల్ల పక్కన సంచరించేటువంటి సమూహంలో అచ్చంగా పురుషులే కాదు స్త్రీలు కూడా ఉండబోతున్నారు. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటే పురుషులై ఉండాలి, ఆయనతో కూడా ఉన్నోళ్ళు. అదేంటి? మళ్ళీ కొంతమంది ఏమన్నారు, పెళ్లి చేసుకొని పురుషులు అన్నారు. పెళ్లి చేసుకుంటే స్త్రీ సాంగత్యం ఏర్పడుద్ది, స్త్రీ సాంగత్యం ఏర్పడితే అపవిత్రత అంటుంది. కాబట్టి అపవిత్రత మనల్ని అంటకుండా ఉండాలి అంటే స్త్రీ సాంగత్యం చేయకూడదు, చేయకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదు. కాబట్టి పెళ్లి చేసుకున్నోడు అపవిత్రుడు, పెళ్లి చేసుకోనివాడు పవిత్రుడు అని ఒక సిద్ధాంతం పుట్టింది. ఒక మాటను ఆధారం చేసుకొని రకరకాల సిద్ధాంతాలు పుట్టాయి. మొన్న ఒక లేటెస్ట్ న్యూస్ విన్నాను. ఒక సంఘంలో ఒక విచిత్రమైన బోధ చేస్తున్నాడు ఒక ఆయన. ఏంటంటే, ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని రాయబడి ఉంది. దాన్ని ఒక్క మాట తీసుకొని కృప అపరిమితంగా విస్తరించాలంటే మనం పాపములో విస్తరించాలి అని బోధించి ఆయన చేసి అనేకులు చేయునట్లు ప్రేరేపిస్తున్నాడని నేను విన్నాను. పర్సన్ అయితే చూడలేదు, ఇంకా స్పష్టంగా విషయాలు తెలియరాలి, తెలుసుకొని చెప్తాం మీకు. అది భయంకరమైన విషబోధ. ఎందుకంటే ఆ కింది వచనంలోనే అంటాడు, కృప విస్తరింపవలెనని పాపము చేయుదమా అట్లనరాదు అన్నాడు. అర్థమైందా? ఎక్కడ పాపం విస్తరించెనో అక్కడ అపరిమితముగా కృప విస్తరించెను అన్న మాటను తీసుకొని, కృప విస్తరించాలంటే మనం పాపం చేయాలి అనే బోధ పుట్టిద్దని పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే ఆ కింది లైన్లోనే చెప్పాడు, కృప విస్తరింపవలెనని పాపము చేయుదమా అట్లనరాదు. పాపం విషయంలో చనిపోయి పాతిపెట్టబడిన మనం ఇక దానిలో ఎలాగూ జీవించుదుము? ఒక్కసారి మీరు ఈ వచనం కూడా చూస్తే బాగుంటుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము లేకపోతే 5వ అధ్యాయం చివరి వచనం చూడండి. 21వ వచనం 4వ లైన్ చదువుతున్నాను చూడండి. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రోమా 5:21 4వ లైను. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అన్నాడు. ఈ మొక్క తీసుకున్నాడు మనోడు. పుట్టింది ఒక దుర్బోధ.
ఏంటి ఆ బోధ అంటే, పాపం విస్తరించిన దగ్గర కృప అపరిమితంగా విస్తరించింది కనుక కృప విస్తరించాలంటే పాపం చేయాలి అని వాడు అందరి ముందు పాప సంబంధమైన చర్య చేస్తూ, ఇదంతా ఏంటంటే దుర్బోధ, సాతాను బోధ. వాడు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారని పౌలు మహనీయుడు చెప్పాడు. వాడే దేవుని సంబంధమైనటువంటి వ్యక్తి రూపం ధరించుకున్నాడు. వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేయటం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు కనుక మీరు జాగ్రత్తగా వివేకం కలిగి ఉండండి, లేఖనాల విషయంలో పట్టుదల కలిగి ఉండండి, మెళకువగా ఉండండి అని చెప్పాడు. మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉంటే ఇలాంటి బోధల్లో ముంచేస్తారన్నమాట. అలాంటి బోధల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ కృపను కూర్చున్న బోధ ఒకటి. ఆత్మీయ జీవితంలో కొన్ని మాటలు చెప్తా వినండి. ప్రార్థన అక్కరలేదు అనేవాడు ప్రభు అక్కరలేదని చెబుతున్నాడు. మళ్ళా చెప్తున్నా, ప్రార్థన అక్కరలేదు అనేవాడు ప్రభు అక్కర్లేదని చెప్తున్నాడు. పరిశుద్ధత అక్కరలేదు అనేవాడు కూడా ప్రభు అక్కర్లేదని చెబుతున్నాడు. మళ్ళా చెప్తా, పరిశుద్ధ జీవితం అక్కరలేదు అనేవాడు ప్రభు అక్కరలేదని చెబుతున్నాడు. ఎందుకో చెప్తా, పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువును చూడడు అని చెప్పాడు. మీరంటూ ఇక్కడ దాకా రాగలిగితే నన్ను చూడకుండా ఉంటారా? ఏదో ఊళ్ళ నుంచి వచ్చారండి, చాలా దూరాల నుంచి వచ్చారు. ఇక్కడ దాకా వచ్చినప్పుడు నన్ను చూడకుండా ఉంటారా మీరు? నా దగ్గరకంటూ వస్తే తప్పకుండా నన్ను చూస్తారు. నన్ను చూడటం కుదరలేదు అంటే నా దగ్గరకు రాలేదు మీరు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అంటే అర్థం ఏంటి? అసలు ప్రభు దగ్గరికి చేరే అవకాశమే లేదని. అసలు ప్రభు దగ్గరకు వచ్చే ఛాన్సే లేదు బాబు. నువ్వు అసలు అక్కడికి రావాలంటే పరిశుద్ధ జీవితం తప్పనిసరి. దీనికే మళ్ళా వచనం సపోర్ట్ చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడాడుగా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. పేతురు పత్రికలు ఏమన్నాడు చూడండి ఒక్కసారి, బైబిల్ గ్రంథం తీయండి. పరిశుద్ధ జీవితం తప్పనిసరిగా అవసరం, సాధన చెయ్యాలి, అందులో తిరుగులేదు. చూడండి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో 14-16 వచనాలు రెండు కలిసి ఉంటాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఆ మాట అండర్లైన్ చేసుకో, మళ్ళా చూపిస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు కలిసి ఉంటాయి. టిక్కులు పెట్టుకో, గుర్తు పెట్టుకో. మనకు పరిశుద్ధత 2 విధములుగా వస్తుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా చెప్తారా? పరిశుద్ధత 2 రకాలుగా వస్తుంది. ఒకటి, క్రీస్తు యేసు రక్తమును బట్టి పరిశుద్ధత. వాస్తవంగా మన అసలు సిసలైన పరిశుద్ధత అక్కడే స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు రక్తములో కడగబడక మునుపు మనం ఎంత పవిత్రంగా జీవించినా ఆ పవిత్ర జీవితాన్ని బట్టి మనం నిత్య జీవానికి వారసత్వం స్వతంత్రించుకోలేం. ఎందుకంటే ఎంత పవిత్ర జీవితం మనం యేసు లేకుండా జీవించినా ఎక్కడో చోట మన అడుగు వంకర పోతానే ఉంటుంది. అందుకే యెషయా అన్నాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి అనే మాట. అంటే మురికి లేనివి కాదు, మురికి గుడ్డల వంటివి అన్నాడు మా నీతి క్రియలు. అందుకే
ఏ నరుడు కూడా తన సొంత నీతి కార్యముల చేత దేవుని ఎదుట నిర్దోషిగా నిరపరాధిగా నిలువలేడు గనుక ఏ మనుషునికి అది సంపూర్ణ పరిశుద్ధత కలిగి దేవుని ముందు నిలిచి కేవలం తన క్యారెక్టర్ను బట్టి, కేవలం తన నీతి, తన పరిశుద్ధత, తన అద్భుత ప్రవర్తనను బట్టి దేవుని ముందు మార్కులు పొందలేడు గనుక దేవుడు జాలిపడి కనికరపడి మన పాపములకు ఆయన ప్రియ కుమారుని రక్తము చేత ప్రాయశ్చిత్తం జరిగించి ఆ కుమారుని రక్తమునందు విశ్వాసం ఉంచిన వారందరూ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు ఆయన. అర్థమైందా? పరిశుద్ధత రెండు రకాలుగా మనకు వస్తుందన్నాను. మొట్టమొదటిది యేసు రక్తమును బట్టి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనుషునికి ఏది సాధ్యం కాదో అది దేవుడు ఉచితమైన కృపను బట్టి చేశాడు. ఇది ఎలాంటిదంటే మనకు అర్హత లేదు కానీ ఆయన కృపను బట్టి అవకాశం ఇచ్చాడు. వాస్తవంగా ఈ అబ్బాయి ఉద్యోగానికి వచ్చాడు, సర్టిఫికేట్స్ అన్నీ సున్నాలే. పైకి జాబ్కి వచ్చాడు, ఆయనకున్న సర్టిఫికేట్స్ అన్నీ పరీక్షిస్తే అన్నీ సున్నాలే. నేను జాబ్ ఇస్తానా పంపిస్తానా? నోరు తెరిచి తొందరగా చెప్పండి, మళ్ళీ సెకండ్ కూటం ఉంది. బా అన్నీ సున్నాలు, అద్భుతమైన సున్నాలు, సున్నాల వీరుల్లాగున్నావు, తప్పనిసరిగా నీకు జాబ్ ఇస్తాను ఆయన అంటానా? నేను అన్నను. ఏంది బాబు ఇదేంది అసలు అంటే, అదంతే సార్, ఉద్యోగం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు సార్ అన్నాడు అనుకో. మొత్తం చేతిలో పెట్టి ఛార్జీకి నేనే డబ్బులు ఇచ్చి ప్రశాంతంగా వెళ్ళరా నాయన, టిఫిన్ కూడా చేయి అని ఇస్తా. అవునా? అన్ని సున్నాలు వచ్చినా కూడా నేను పిలిచి జాబ్ ఇచ్చాను అనుకో, అది ఆయన అర్హత లేకపోతే నా కృప, నా ప్రేమ, నా కృప? ఖచ్చితంగా. నేనైతే ఇవ్వలేనేమో కానీ యేసును బట్టి తండ్రి ఇచ్చేశాడు మనకి. అర్థమైందా? మన సమస్త ప్రవర్తన దేవుని ముందు యోగ్యమైనదిగా కనపడదు. అయితే ఆయన అద్వితీయ కుమారుని రక్తమును విశ్వసించుట ద్వారా ఆయన యందు, తన ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు మనందరం ఎలా యోగ్యులమయ్యాం అంటే మన క్యారెక్టర్ని బట్టి కాదు, ఆయన రక్తమును బట్టి, ఆయన ప్రియ కుమారుని యందలి విశ్వాసమును బట్టి మనం పరిశుద్ధులంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇది మన అర్హత లేకపోతే ఆయన కృప? అన్ని సున్నాలు ఉన్నోడికి జాబ్ ఇవ్వటం కృపతో చేసిన పని అయినట్లే, అన్నిటిలో 0 మార్కులు తెచ్చుకున్న మన బతుకులకి ఈ ధన్యత లభించటం అనేది దేవుని కృపయే తప్ప మన యోగ్యత కాదు. అందుకే భక్తులు చాలాసార్లు ఇట్లాంటి పాటలు పాడుకున్నారు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూడకు, ఏ యోగ్యత
యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఈ చుట్టుకు నీ కృపను వీడక శాశ్వత కృపగా మారాను. కృప ఉంది, కృపను గురించి పాడారు, నేను కూడా పాడుకున్నా. నీ కృప లేక ఎవరైనా చేరలేరు పరలోకము విడిపించెనేనను నీ రక్తము నీయందే నాకు అమరత్వము విడిపించెనేనను నీ రక్తము నీయందే నాకు అమరత్వము నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నా పరిశుద్ధుడవు నీవే నా పరిపూర్ణుడవు నీవే నా మోచకుడ నీవే నా విజయానివే నీవే. దేవునికి స్తోత్రం. నాకు అర్థమైంది ఆయన కృప, ఆయన కృప దానిని బట్టే నాకు అర్హత. కానీ అన్ని 0 మార్కులు నాయన్నా మీ కూడా నోరు తెరిచి చెప్పండి. అందరూ సున్నాలే, అవకాశం ఉన్నంత పెద్ద సున్నాలు పెట్టుకొని వచ్చాం. సున్నాలే తేడా, అంటే సైజులు తేడా సున్నాల్లో. కొంతమంది చిన్న చిన్న సున్నాలు, కొంత పెద్ద సున్నాలు, కొంతమంది కోడిగుడ్డ అంత సున్నాలు. అంతే, సున్నాల సైజుల్లో తేడానే కానీ మొత్తం అందరికీ సున్నాలే. అయితే ఎన్ని సున్నాలు అంటే ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి 5 సున్నాలు, 3 సున్నాలు, 10 సున్నాలు, అండి 7 సున్నాలు, 5 సున్నాలు, 6 సున్నాలు అట్లా పెట్టుకొని సున్నాల సంఖ్య పెంచుకొని కూర్చున్నాం అందరం. అంతే. అప్పుడు దేవుడు ఆయన కృపతో ఏం చేశాడంటే, ఉదాహరణకి ఒకడు 5 సున్నాలు సాధించుకున్నాడు అనుకో కష్టపడి. అప్పుడు దేవుడు కృపతో ఏం చేశాడంటే ఈ సున్నాలన్నిటికీ ముందు క్రీస్తు అనే ఒకటి చేర్చాడు. ఈ సున్నాలన్నిటికీ ముందు క్రీస్తు అనే ఒకటి చేర్చేసరికి దాని విలువ మారిపోయింది. ఇప్పుడు 5 సున్నాల పక్కన ఒకటి చేరిస్తే 1 लाख రూపాయ అంటే అర్థం ఏంటో తెలుసా? 1 లక్ష రూపాయలు. ఒకడు ఇంకొక అడుగు ముందుకేసి మరొక 2 సున్నాలు అదనంగా సంపాదించాడు. 7 సున్నాలు పెట్టుకొని కూర్చున్నాడు. సంపూర్ణ సంఖ్య ప్రభువా, 7 సున్నాలు, ఇంతకు మించి ఏమి లేదు నాయన నీకు స్తోత్రం అంటే యేసు అనే ఒకటి చేర్చాడు ముందు. అయిపోయే సున్నాల అర్థం మారిపోయే. అంతకుముందు 5 సున్నాలోడికి ఒకటి చేరిస్తేనేమో 1 లక్ష, 7 సున్నాలకి ఒకటి చేరిస్తేనేమో 1 కోటి. చూడండి, ఒకడు తాను ఎంత స్పష్టంగా ఎక్కువ సున్నాలు గలవాడినని గుర్తిస్తాడో అంత విలువ మారిపోద్ది వానికి, అంత విలువ మారిపోయింది. ఒకడు 10 సున్నాలని గుర్తించాడు అనుకో, అన్న నువ్వు 2 సున్నాలు, ఆయన 3 సున్నాలు, ఈయన 7 సున్నాలు, నేనైతే ఏకంగా 10 సున్నాలు అన్నా, అది నా జీవితం అన్నాడు అనుకో. యేసు అనే ఒకటి చేరితే ఒకటి పక్కన 10 సున్నాలు పెడితే ఎంతో చెప్పండి. ఒకటి పక్కన 7 సున్నాలు ఉంటే 1 కోటి, 8 సున్నాలు ఉంటే 10 కోట్లు,
9 సున్నాలుంటే, అవునా? అది ఎంత ఎంత విలువ మారిపోయింది. అందుకే చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినంటే, నువ్వు ఎన్ని సున్నాలో నువ్వు గుర్తించగలిగితే అంత గొప్పగా నిన్ను, అలాగని సున్నాలుగా జడిపోమ్మని కాదు, నిన్ను నువ్వు గుర్తిస్తే చాలు ఫస్ట్. ఇప్పుడు అదేగా ఇందాక నేను చెప్పింది, మనం ఎంత చెడిపోతే దేవుడు అంత ప్రేమించి అంత కృప చూపుతాడని. పరిశుద్ధత మనకి క్రీస్తువును బట్టి, ఆయన రక్తమును బట్టి ఏర్పడింది. మొదటిది, బాగా వినండి. రెండోది ఎట్లా పరిశుద్ధత? ఇంకేం పరిశుద్ధత అన్నయ్యా? యేసు రక్తమును బట్టి మనం అందరం పరిశుద్ధులం అయ్యాము. ఇంకా మనకి ఇంకా వేరు పరిశుద్ధత ఏంది? ఆహా, ఈ మొక్క వేస్తామనే చెప్పాడు పేతురు పత్రికలో. ఆగండర్రా, ఆవేశపడకండి. నా ప్రియ కుమారుని రక్తమును బట్టి మీకు పరిశుద్ధత వచ్చిన మాట నిజమే. నిత్య జీవానికి వారసత్వం దొరికింది మీకు, అందులో తిరుగులేదు, నిజమే అది. ఆయన రక్తమును బట్టి, అందరి విశ్వాసమును బట్టి మీకు అందరికీ పరిశుద్ధులు అనే టైటిల్ ఇచ్చా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో ఆయనే మనకు నీతియు పరిశుద్ధతయు జ్ఞానమును విమోచనమునాయననుంది. ఆయనే మన పరిశుద్ధత. అందుకే ఈ పాట పాడా, నా పరిశుద్ధుడవు నీవే అని. మరి ఇప్పుడు ఒక్క మొక్క చెప్పండి, యేసయ్య నా పరిశుద్ధత అయిపోయాడు గనక ఇక నాకు సొంత పరిశుద్ధత అవసరం లేదా? నేను పరిశుద్ధ జీవితం సాధన చెయ్యక్కరలేదా? చెయ్యాలా? ఇది క్రైస్తవ సంఘం అంతా గుర్తుపట్టాలి. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఆయనే నాకు పరిశుద్ధత అయిపోయాడు గనుక, నా పరిశుద్ధత నా క్రియలు కాదు, ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడగు యేసు గనుక ఆయనే నా పరిశుద్ధత గనక ఇక నేను పరిశుద్ధ జీవితం సాధన చేసే అవసరం లేదు, నేను ఎట్లా కొంచెం అటు ఇటు బతికినా నడుస్తుంది అని భరోసా ఉంచి బలహీనపడే వాళ్ళని కొంతమందిని చూశాను నేను. ఇక్కడే ఒక మాట చెప్పాలి, యేసు మన పరిశుద్ధత అన్నది నిజమే, అది తిరిగిలేని మాటే. అయితే మరి యేసుగాక మనకు స్వీయ పరిశుద్ధత అంటే మనం సొంతంగా పరిశుద్ధ జీవితం సాధన చేయక్కరలేదా? చేయాలా లేదా? మరి అసలు అవసరం లేదు, పాపం ఎంత చేస్తే కృప అంత విస్తరించిద్దనే బోధ ఏం బోధ? మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని సాధన చేయాలట. అది ఇందాక పేతురు పత్రికలో నేను చూపించింది. ఒక్కసారి ఆ వచనం చూడండి, 14వ వచనం. 14, 16 2 వచనాలు కలిసి ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలాయి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 17 చదువు. 17 పక్షపాతము లేకుండా ఈ వచనాలని క్రియలను బట్టి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పరదేశులై ఉన్నంత కాలం ఎట్లా పడితే అట్లా బతకండి అన్నాడా? భయముతో గడుపుడి. పవిత్ర జీవితాన్ని సాధన చేయండి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. అంతకుముందు పంది, ఇప్పుడు గొర్రె పిల్ల అయింది. అర్థమైందా? లేకపోతే మనం సైన్స్కు భిన్నంగా ఒక మాట చెప్పుకుందాం, దేని గుండె దానికే పనిచేసిద్ది, ఒక దాని గుండె ఇంకో దానికి కొన్నిటికి మాత్రమే సెట్ అయింది, అన్నిటికీ సెట్ కాదు. నేను విశ్వాస జీవిత ప్రారంభంలో ఒక ఉపమానాన్ని విన్నాను. ఏంటంటే ఒక దొర ఒకడు ఉన్నాడట. దొర వాడికి పందులంటే ఇష్టం.
మంచి సీమ పందిని ఒకదాన్ని తెచ్చుకున్నాడు, పిల్లని. సీమ పంది పిల్లని తెచ్చుకొని దానికి ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాడు. దానికి తిండి దగ్గర నుండి దాన్ని ఒంటికి వాడే సోపు దాకా అన్ని కాస్ట్లీ, స్పెషల్. వాడు పంది ప్రియుడు గనుక దాన్ని తెచ్చుకొని దానికి ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని దానికి ఏది తక్కువ కాకుండా అన్ని, ఆ పంది పిల్ల చిన్నప్పటి నుంచి వీడే దానికి రోజు 3 సార్లు స్నానం చేపించేవాడంట, ముద్దు ముద్దుగా. దేన్ని? కొంతమంది కుక్క పిల్లలకి చేపిస్తుంటారు, వీడు పంది పిల్లకి చేపిస్తున్నాడు శుభ్రంగా. అలా చేయించి దానికి ఏది తక్కువ కాకుండా చూసి దాన్ని బాగా కొన్ని సంవత్సరాలు పెంచాడు. పెంచి బయట ప్రపంచం బురద అనేది తెలియకుండా, ఎందుకు అంటే వాడు అట్లా చేసింది ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాడు. అది ఉండే వాతావరణాన్ని, ఆ పరిస్థితుల్ని మనం మార్చి చూపించగలిగితే పందైనా సరే దాన్ని బుద్ధి మార్చుకుంటుందని వీడి ఫీలింగు. అందుకని అసలు బురద కంపు అనే వాసన లేకుండా వాడు దానికి చిన్ననాటి నుంచి సెంట్ అలవాటు చేశాడు. సువాసన, కాస్ట్లీ ఫుడ్, దానికి అన్ని అలవాటు చేశాడు. కొన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత నేను దీని తత్వాన్ని మారిపోయినట్టు గుర్తిస్తున్నాను అని దాన్ని మెడకి ఒక చైన్ కట్టి, కుక్కపిల్ల మెడకి చైన్ కడతారే అలాంటిది ఒకటి కట్టి, వాడు ఎటుపోతాడు తిరిగి దీంట్లో, అంటే రకరకాలే పెడుతున్నాడు కదా. సో ఇక బయటికి దాన్ని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాడు. వెళ్ళే మార్గంలో ఓ బురద గుంటుంది. ఈడ మార్గంలో గుండా దాన్ని తీసుకెళ్తా ఉంటే ఆ బురద వాసన తగిలింది దీనికి. వీడు కూడా గమనిస్తున్నాడు, ఇప్పుడు ఇది ఎలా స్పందించిద్ది అని. పంది ఎలా స్పందించిద్ది? అప్పటిదాకా గదిలో సెంటు వాసనలన్నీ దానికి దుర్గంధభరితంగా ఉన్నాయి. ఈ బురద వాసన దాని ముక్కు పుటాలకు తగిలేసరికి, ఆహా, పుట్టినది మొదలుకుని నీటి వరకు ఇంత అద్భుతమైన పరిమళాన్ని ఇంతవరకు నేను గుర్తించలేదు. ఎక్కడి నుండి వస్తుంది ఈ అద్భుత పరిమళం అని అది చుట్టూ చూసి ఓ పక్క చూసేసరికి కొంచెం బురద గుంట కనపడింది. ఆహా, ఇక్కడ నుండేనా ఈ పరిమళం అని అలాగొక లాగు లాగింది. వాడు గొలుసుతో కింద పడ్డాడు. అలాగే వెళ్ళిపోయింది, అందులోకి వెళ్ళిపోయి లోపల పడిపోయింది. ఈడెంత మొత్తుకున్నా బయట రావట్లేదు. అక్కడే నెత్తికొట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాలు నా టైం అంతా నీకు తగలబెట్టాను కదే పంది అని వాడేదో పంది భాషలో పందిని తిట్టుకొని మొత్తానికి రాళ్ళేసి కొట్టాడో ఏమేసి కొట్టాడో మొత్తానికి బయటకు వచ్చింది. తీసుకెళ్ళి దాన్ని ఇంటికాడ కట్టేసి ఇక బాధపడుతున్నాడు అని తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఇది కథే అనుకోండి. కొంతమంది ఎగ్జాంపుల్ చెబితే ఎక్కడ జరిగింది, ఏ ఊర్లో, అడ్రస్ ఇస్తావా అన్నట్టు అడుగుతారు. నేను ముందే చెబుతా ఎగ్జాంపుల్ అని. ఏదన్నా ఒరిజినల్గా జరిగితే అడ్రస్ చెబుతా. కొంతమంది ఉంటారు ఈ పిడకల వేట బ్యాచ్, చెప్పే దానిలో విషయాన్ని గుర్తించరు, పిడకలు వేటాడుతుంటారు అన్నమాట. రామాయణ కథ చెబుతున్నాడు అంట ఒక ఆయన. దశరథుడు పిల్లలు పుట్టారు, పెద్దోళ్ళు అయ్యారు, అన్ని కార్యక్రమాలు అన్నీ పెళ్లి చేసుకున్నాడు. రాముడు సీతను పెళ్లి చేసుకున్నాడు, మొత్తం అంతా అయిపోయింది, అరణ్యానికి వెళ్ళారు అని మొత్తం మ్యాటర్ అంతా చెప్పుకుంటూ వస్తుంటే, అరణ్యంలో కుటీరాన్ని ఏర్పరచుకొని మరి ఆహారం వండింది సీత, మరి పిడకలతో వంట చేసింది అని అన్నాడట. ఒకడు అన్నాడు, అడవిలో పిడకలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అని. అడవిలో పిడకలు ఎవరు చేశారు? పిడకలు ఏ పేడతో చేశారు? ఆవు పేడ, గేదె పేడ. ఏ సైజు చేశారు? అసలు అడవిలో మరి సీత గారికి పిడకలు ఎట్లా వచ్చినాయి అంటే ఇక దాన్ని చివరికి ఏముంది, ఎంతటికి తెగట్లా అది. అయ్యా, నేను రామాయణం చెబుతుంటే అది వినకుండా రామాయణంలో ఈ పిడకల వేట ఎందుకు నాయన? ఎక్కడ చేశారో, ఎవరు చేశారో, అంతమంది ఎవరు ఉండిపోయారో అదంతా వేరే సంగతి. దాని గురించి ఇంత పరిశోధన అవసరం లేదు. తర్వాత మ్యాటర్ చెబుతా విన్నానండి. కాదు సార్, ఆ పిడక ఎక్కడి నుంచి వచ్చిందనేది డౌట్. అట్లాగా నేను ఎగ్జాంపుల్ చెబుతుంటే చెప్పిన దానిలో ఉన్న మ్యాటర్ వినరు.
ఓహో కదా, ఓహో అట్లా జరిగిద్దా, అట్లా అయిద్దా, లాగ ఒకటి బీకాలనిపించింది. పీకిన తర్వాత ఇట్లా కూడా అయిద్దా అని అడగాలనిపించింది. చెప్పింది నేను మ్యాటర్ నువ్వు ఈ పందిని తీసుకెళ్ళి దిగులేసుకొని కూర్చున్నా అంట. ఏందిరా బాధపడుతున్నావు అని ఫ్రెండ్ వచ్చాడు, కాస్త వైద్య వృత్తిలో ఉన్నాడు, డాక్టర్ అన్నమాట. ఏం లేదురా, దీనికి ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టాను, డబ్బులు వేస్ట్ చేశాను, ఇదేమో దాని బుద్ధి మార్చుకోలేదు, స్వభావం మార్చుకోలేదు, పందిలాగానే ప్రవర్తిస్తున్నాడు. పందిలాగా ప్రవర్తించగా గొర్రెలాగా అట్ట ప్రవర్తించిందిరా అన్నాడు వాడు. అదేరా నాకు ఇప్పుడు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలకు అర్థమైంది, దీనికి ఏది తక్కువకుండా సెంట్లో పెంచారా, బురద కంపు తగలగానే పోయిందిరా అని వాడు ఫీలింగ్ వాడు చెప్పాడు. ఒరే, స్వభావం అనేది మారాలంటే హృదయం మారాలిరా. దేవుడు అంటాడు, రాతి హృదయమును మీ నుండి తొలగించి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని అన్నాడు. రాతి గుండెను వారిలో నుండి తొలగించి మాంసపు గుండెను వారికి ఇచ్చేదని అన్నాడు. బాగా గమనించాలి. అప్పుడు ఒరే, నాకు తెలిసినటువంటి హార్ట్ సర్జన్ ఒకడు ఉన్నాడు, బ్రెయిన్ సర్జన్ ఒకడు ఉన్నాడు, నేను ఇద్దరికి చెప్పి మరి దాని ఆలోచన ప్రపంచంలో నుంచి అదంతా తీసేయకపోతే అది దాని ప్రవర్తన మార్చుకోదురా, స్వభావరీత్యా వచ్చేదని దానికి 2 బ్రెయిన్ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ ఏదో దానికి తగ్గది చేపిస్తలేరా నేనని తీసుకెళ్ళి చేయించాడు. చేయించిన తర్వాత మళ్ళా దీన్ని వాక్ తీసుకెళ్ళాడు. ఆ బురదగుంట దగ్గరికి వెళ్తే పక్కకి దూకుతుంది. ఎందుకంటే పంది హృదయాన్ని లేదా పంది బ్రెయిన్ని తీసేసి గొర్రెపిల్ల బ్రెయిన్ ఎక్కిచ్చాడు దానికి. అట్లా అసలు ఎట్లా కుదిరిద్ది అని అడగొద్దని ముందే చెప్పా. నాకు తెలుసు అది కుదరదు, కానీ ఒక ఆయన చేశాడట, అది పాయింట్. ఎక్కడన్నా అసలు బ్రెయిన్లు మార్చేది ఎక్కడన్నా అసలు అని అడగొద్దు. ఉంది ఒక చోట. ఎక్కడ అంటే పరలోకం. బ్రెయిన్లు కూడా మారతాయి అక్కడ. గుండెల మార్పిడే కాదు, బ్రెయిన్లు మార్పిడి జరుగుద్ది అక్కడ. అట్లెట్లా జరిగిద్ది అని అడగొద్దు. ఆయనకు సమస్తము సాధ్యమే. సింహమును ఆవు దూడయు గడ్డి మేయును. ఐసా కైసా హోతా హో గయా. పడగెత్తిన త్రాచుపాము కని గుడ్డు మీద పిల్ల ఆటలాడును. పుట్టలో నుంచి పాము బయటకు వచ్చి అలా పడగెత్తుంటే చిన్నపిల్లపోయి దాని గుడ్డు మీద చేయితో అట్లా అంటా ఉంటే ఊరుకోబెట్టి ఊరుకోమ్మా అంటదట పాము. ఇప్పుడు పోయి కదిలిచ్చు. ఊరక ఏం లేదు, అది ఊరక లోపల అందులో పుట్టలో ఉందో లేదో చూసి ఊరక వచ్చిందో రాయి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అనుకుంటూ వచ్చింది. కానీ దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు చూపించు ఆవుదోడిని సింహానికి, ఖైమా చేసుకొని తింటుంది. కానీ దేవుడు సంధించిన పర్వతం మీద ఇలా వాతావరణం ఉంటుందట. సింహము ఆవు దూడ 2 కలిసి గడ్డి మేస్తాయట. ఏం బ్రదర్ బాగున్నావా? ఆవు బ్రదర్ మంచిగా ఉన్నా. ఎట్లున్నావు? నువ్వు ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? బాగున్నా. చాలా సంతోషంగా ఉంది కాదు? మామూలు సంతోషం కాదు బ్రదర్. ఏం పాపిష్టి జీవితం, ఏమో అచ్చంగా మాంసం తిన్నా ఇంత ఎంజాయ్ లేదు, గడ్డి తింటుంటే భలే ఉంది అంట సింహం. అదే బ్రదర్, నాకు కూడా ఆశ్చర్యం ఉంది. ఒకప్పుడు నన్ను తిన్నావు, ఇప్పుడేమో నా పక్కన కలిసి గడ్డి తింటున్నావు నువ్వు కూడా. దేవునికి స్తోత్రం. అలా నిజంగా అట్లా జరిగితే ఎంత బాగుంటుంది అసలు. ఆ సీన్ చూడాలని అసలు మస్తు కోరిక ఉంది. అనిపిస్తుందా? చర్చిలో జరుగుతుంది అదే. మారు మనసు లేకముందు భార్యను భయంకరంగా రాజరంపాన పెట్టి వేయించుకొని తినేవాడు. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఇద్దరు కలిసి ప్రభు బలలో చేయేస్తా ఉన్నారు. ఈ గయ్యాలి భర్తని గురించి భార్యను అడిగితే వామ్మో సింహం అన్నావు, సింహం ఏదో ఇప్పుడు ఇట్లాగా అయిపోయి గొర్రె పిల్లలాగా ఆవుదోళ్ళలాగా అని సాధువుగా ఉన్నాడు, కానీ వీడు మామూలుడు కాదు, మహారాక్షసుడు. మీకు తెలుసా, దొంగతనాలు చేసే దొంగ, ఆ దొంగను పట్టుకునే పోలీసు, ఇద్దరు మారు మనసు పొంది రక్షణ పొంది బలలో చేయేస్తా ఉన్నారు.
ప్రైజ్ ది లార్డ్. గోవు వంటి మనుషుడు నరహంతకుడు సైతం మారు మనసు పొంది ఇద్దరు కలిసి పక్క పక్కనే కూర్చొని యేసు శరీర రక్తాల్లో చెయ్యి వేస్తున్నారు. ఇది నిజం. మరి ఘోరమైన నరహత్య చేసే నరహంతకుడు, సాధువు వంటి వ్యక్తి ఇద్దరు కలిసి ఒకే బలలో చేయి వేయటం, ఆవు దూడ సింహం కలిసి మేయటంతో సమానం కాదా? దేవుని పరిశుద్ధ సన్నిధిలో అది జరుగుట లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఎక్కడో 1000 ఏళ్ల పాలనలో చూడటం కాదు, భూమి మీద దేవుని రాజ్యమైన సంఘంలోనే ఇది దర్శనం మనం చూడొచ్చు రియల్గా. అవునా? మారిందా మారలేదా? అది లైఫ్. కాబట్టి బ్రెయిన్లో ఎక్కడ మార్పిడి జరిగింది అంటే ఈ లోకంలో ఈ భూమి మీద ఒకవేళ ఎవరికైనా కష్టం అయితే అవ్వచ్చేమో, ఒకటి బ్రెయిన్ తీసి ఇంకొకటి బ్రెయిన్కి వేయటం. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఇక ఆ ఆలోచన విధానం స్వభావాన్ని ఎప్పుడైతే మార్చి పడేశాడో ఆటోమేటిక్గా అది ఇక బురదను ఇష్టపడట్లా. పాయింట్ ఇది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచి పంది వంటి మన తత్వమును గొర్రెపిల్ల వలె ఆయన మార్పు చేశాడు. గనుక ఆయన ఏం చెబుతున్నాడంటే రేపు లెక్క కూడా అడుగుతాడు. ప్రభువా, నీకు తెలియదు ఏముంది నాయనా, పాపిష్టి లోకంలో బలహీనతలున్న ప్రపంచంలో నేను బలహీనపడ్డా ప్రభువా, అన్నీ తెలుసు కదా నీకు అన్నావు అనుకో, తాట తీస్తా. నువ్వు ఈ ముచ్చట చెబుతావని నాకు తెలిసే. నేను ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చా నీకు. నీకొకప్పుడు శక్తి లేదు. నువ్వు ఎప్పుడైతే నా రక్తము చేత కడగబడి పరిశుద్ధ పరచబడ్డావో, నూతన సృష్టిగా మార్చబడ్డావో, నీ మైండ్ని కంట్రోల్ చేసుకోవటానికి కావలసినటువంటి నిగ్రహ శక్తి నా ప్రభావం ద్వారా నీకు ఇచ్చా. అర్థమైందా? అది కలిగుండి కూడా నేను తేడా పడ్డానంటే ఇప్పుడు నాకు లెక్క చెప్పి ఎందుకు తేడా పడ్డా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట రమ్మని నేను పైసలు ఇచ్చి వచ్చా, వాహనం కూడా ఏర్పాటు చేశా. అయినా నాకు కుదరలేదు, రావాతి కాలేదు, సాధ్యపడలేదంటే నేనేం చేస్తా? ఎందుకు కుదరలా? పైసలు లేవా? ఇచ్చానా లేదా? ఇచ్చినట్టే ఉన్నావు. కొంచెం ఇచ్చానా? సమృద్ధిగా ఇచ్చానంటే సమృద్ధిగానే ఇచ్చావు. మరి వాహనం ఇచ్చానా లేదా? ఇచ్చినట్టే ఉన్నా, వాహనం కూడా ఉందిగా. మరి ఎందుకు రాలా? అది ఎందుకు రాలేదంటే మామూలుగా ఏమి లేక రాలా అంటే అప్పుడు నేనేం చేస్తా? 2 ఇచ్చి మెంటల్ హాస్పిటల్లో చేరుస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేశాను, వినియోగించుకొని రావాలి బాబు. లాజిక్ గుర్తుపట్టండి. నువ్వు తప్పు చేయగలవు, చెయ్యొద్దు అనుకుంటే మానుకోగలవు. ఆ నిగ్రహ శక్తి ఒకప్పుడు నీకు లేదు. ఆదాము నుండి సంక్రమించినటువంటి పరిస్థితిని బట్టి నీకు లేదు ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే నా యందు విశ్వాసం ఉంచి నా రక్తమును ఆశ్రయించావో, ఆదాము నుండి నువ్వు పొందిన ఆ పాపపు స్థితిని అధిగమించడానికి కావలసిన నా పరిశుద్ధాత్మ శక్తి నీ మీద నిలిపాను నేను. నీకు నేను బలాన్నిచ్చా, శక్తినిచ్చా, నా ఆత్మనిచ్చా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చా, ఆశా నిగ్రహాన్ని సాధన చేయమని చెప్పా. ఎందుకు చేయాలను? దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలా? ఆయనే నా పరిశుద్ధతని పాట పాడేసి నువ్వు పాపంలో బతుకుతావా? దౌర్భాగ్యుడా, దౌర్భాగ్యురాలా అనడా? ఎట్లా నువ్వు నా బిడ్డగా? అసలు నా జాతేనా నీది? నా జాతేనా నీది? నా స్వభావమేనా నీది? కోపం వచ్చింది, దెబ్బ అవతలోడు రెచ్చగొట్టాడు, పరిగెత్తుకుంటూ పోయి పఠామని కొడితే అది మానవ స్వభావం. ఒక మాట అన్నా మౌనంగా సహిస్తే అది దేవ స్వభావం. మన పట్ల అన్యాయం చేశాడో వాడికి దెబ్బకు దెబ్బ కొడితే మానవ స్వభావం, తాళుకొని దేవునికి అప్పచెబితే దైవ స్వభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పాపపు ఆకర్షణలు కనపడుతున్నాయి, పరిగెత్తుకుంటూ పోయి అందులో జాయిన్ అయిపోతే మానవ స్వభావం.
దాన్ని చూసి కూడా తట్టుకొని నిగ్రహించుకొని నిలబడితే అది కదా దైవ స్వభావం. అది కదా నా బిడ్డగా నీలో నేను ఆశించే తత్వం. దానికి భిన్నంగా నువ్వు నా బిడ్డనని చెప్పుకుంటే ఏంద్రా నువ్వు చేసేది? ఏది నువ్వు చేసేది అని అడగడా? పర్లేదులే బేటా, ఏం కాలే, ఏమైందిలే, పర్లేదులే నాయన, నాకు తెలుసులే నువ్వు అట్లా అని ఊరుకుంటాడా? అరే నీకు ఛార్జీకి పైసలు ఇచ్చినా, కారు ఇచ్చినా నువ్వు ఎందుకు రాలేదురా అంటే ప్రభా కుదరలేదు ప్రభా. ఎందుకు కుదరలేదురా అంటే ప్రభా చేత కాలేదు. ఎందుకు చేత కాలేదురా? డ్రైవర్ని కూడా ఇచ్చినాక కారులో కూర్చుంటే నీకేం రోగం అంటే ప్రభా కారు ఎక్కలేకపోయినా ప్రభా. కాళ్ళు బాగానే ఉన్నాయి కదరా, అన్నీ బాగానే ఉన్నాయి ప్రభా, అందుకే ఎక్కలేదు ప్రభా. అరే మెంటల్ కాని వరా నువ్వు అని చెప్పి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మెంటల్ హాస్పిటల్లో చేరుస్తాడు. నిన్ను కూడా తీసుకెళ్ళి అదే పని చేస్తాడు. జాగ్రత్త. నీకు ఇవ్వాల్సినవి ఇచ్చాడు, నీకు ఇవ్వాల్సినవి ఇచ్చాడు, నీకు చేయాల్సినవి చేశాడు. ఇంతవరకు జీవించిన అజ్ఞాన దశలో మీకుండినటువంటి వాటన్నిటినీ వదిలించడానికి ఆయన రక్తమును క్రయధనంగా వెలజల్లించి శుద్ధీకరించాడు. ఇక తర్వాతి జీవితంలో సైతము నీవు బలహీనపడటానికి అవకాశం ఉందని ఎరిగి ఆయన వాక్యాన్ని, పరిశుద్ధాత్మని, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శక్తిని అన్నిటినీ నీకు ఇచ్చి వీటిని అనుసరించి జాగ్రత్తగా సాధన చేయనైనా. నువ్వు పరిశుద్ధతని ఖచ్చితంగా సాధన చేయాలి. నేను పరిశుద్ధుడిని కదా, నా బిడ్డగా ఉన్న నువ్వు కూడా పరిశుద్ధతను ఖచ్చితంగా సాధన చేయాలని చెప్పి మనకి అనేక వచనాలు మనకు రాయించాడు. వీటన్నిటిని కలిగి ఉండి కృప విస్తరించాలని పాపం చేద్దాం అనేవాడు ఎట చెబుతాడే ఆ మాట? రోమపత్రిక అదే 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు. కృప విస్తరింపవలనని పాపము చేయుదమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. అద్దుగో క్వశ్చన్ అండర్లైన్ చేసుకో సోదరుడా. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, కనికరాన్ని, పూర్ణమైన ఓరిమిని ఆటలాడుకోవద్దు. ఆడుకోవద్దు. అరే దేవుడు ప్రేమ కలిగిన వాళ్ళే పోయి నేను ఎట్లా ఊరేగినా మంచిగా నన్ను ఇడిచిపెడతాడు, వదిలేస్తాడు. లేదు, ప్రేమ ఆయన దేవుని కృప. అని కృపతో ప్రేమతో ఆటలాడొద్దు. కరుణామయుడే, ప్రేమ కలిగిన వాడే, దయ కలిగిన వాడే, జాలి కలిగిన వాడే. చదువుతావా మళ్ళీ ఒకసారి? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. ఎట్లా జీవిస్తావు? దానిలో నువ్వు చచ్చిపోయావు, నీ తత్వం మారిపోయింది. నువ్వు పద్దాకల దాంతో ఎట్లా వసంతం ఆడుతావు? నువ్వు దానిలో ఎలా కొనసాగుతావు? నువ్వు కొంతమంది అనుకుంటారు దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడన్న. ఏం అర్థం చేసుకున్నాడమ్మా? మనుషులు అర్థం చేసుకోరన్నా. దేవుడు అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడమ్మా? అక్రమ సంబంధాన్ని అర్థం చేసుకున్నాడా? వంకర టెంకర జీవితాన్ని సక్రమమేలే తల్లి జాగ్రత్తగా కొనసాగించమని అర్థం చేసుకున్నాడా? మనుషులు అర్థం చేసుకోలేదా? అందుకని చెప్పుకుంటున్నారా? దేవుడు అర్థం చేసుకున్నాడా? అందుకని నువ్వు చేసుకోమ్మా ప్రశాంతంగానే అప్పచెప్పాడా? ఊరుకున్నాడా? కొంతమంది ఏం భరోసాగా మాట్లాడతారు. దేవుడు అర్థం చేసుకున్నాడులే అన్నయ్య, దేవుడు అర్థం చేసుకున్నాడులే అన్నా, నన్ను తమ్ముడా అబ్బా అర్థం చేసుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంది, మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చి తిని. నువ్వు పాపంతో రాజీ పడిపోతే దేవుడు అర్థం చేసుకుని నువ్వు పాపంతో కన్విన్స్ అయినట్టు దేవుడు కాడు. కాడు కాడు కాడు. నిద్రలో కూడా ఆ మాట అనుకోవద్దు. నువ్వు జాగ్రత్త. నేనైనా నువ్వైనా మనందరికీ పాఠం ఒక్కటే. మనం రాజీ పడ్డంత తేలిగ్గా దేవుడు మనం పాపంతో రాజీ పడ్డామని మనతో రాజీ పడతాడా? రాజీ పడడు. అది ఆయన తత్వానికి రివర్స్. ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని అన్నాడా? అయినా మారు మనసు పొందనందున ఏం చేస్తానన్నాడు? దానికి గతి మంచం పట్టిస్తానన్నాడు. చేయాల్సిన పని చేస్తానన్నాడు. ఒకటి సామెతలు ఏమన్నాడు? ఎన్ని మార్లు గద్దించినా
ఎన్ని మార్లు గద్దించినా వినని కుమారుడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుని వాక్యం నిరర్ధకం కానేరదు కదా. కాబట్టి పాపంతో మనం టోర్నమెంట్లు ఆడకూడదు. పాపంతో మనం పిచ్చి పిచ్చి ఆటలు ఆడకూడదు. పాపంతో మనం చట్టాపట్టాలు వేసుకొని డ్యాన్సులు వేయకూడదు. దాని నుంచి వదిలిచ్చాను రా నిన్ను, మళ్ళీ పోయి ఎందుకు చేరుతున్నారో దాంతో నువ్వు. అరే నా రక్తమే దారపోసి దాని నుంచి నిన్ను విడిపిస్తే మళ్ళీ ఎట్లా పోతున్నావు నువ్వు దానిలోకి? అసలు నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు పాత జన్మలోనే ఉన్నావా? తిరిగి జన్మించావా? నువ్వు తిరిగి జన్మించిన వాడవైతే, క్రీస్తు యేసునందు నూతన సృష్టివైతే నువ్వు దానిలో ఇమడలేవురా అయ్యా. నీ వల్ల కాదురా దానిలో కొనసాగటం. అట్లా కాకుండా ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు దానిలో కంటిన్యూ అవుతున్నావంటే అసలు నువ్వు తిరిగి జన్మించిందే అబద్ధం. నువ్వు నూతన సృష్టి అయ్యిందే అబద్ధం. నువ్వు పాత సృష్టిగానే ఉన్నావు. పాత సృష్టి అంతా కూడా గతించిపోతుంది. క్రీస్తు యేసునందు నూతన సృష్టి మాత్రమే అక్కడికి చేరుతుంది. ఎంతమందికి అర్థమైందండి? నువ్వు పాత సృష్టివా, నూతన సృష్టివా? నూతన సృష్టి అయితే దాంతో రాజీ పడి బతకలేవు. నీ వల్ల కాదు, పెద్ద పెనుగులాట. పాత సృష్టిగా ఉన్నవాడికి పాపం చేయటం తేలిక, పరిశుద్ధ జీవితం కష్టం. పాత సృష్టిలో ఉన్నవాడికి అంటే పాత జీవితంలో మారు మనసు లేని అనుభవంలో ఉన్నోడికి, మారు మనసు పొంది క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా తిరిగి జన్మించిన వానికి పరిశుద్ధ జీవితం ఈజీ, పాపం చేయటమే కష్టం. మళ్ళీ చెప్తున్నా, మారు మనసు పొంది నూతన సృష్టిగా మార్పు చెందని వాడికి పరిశుద్ధ జీవితం కష్టం, పాపం చేయటం ఈజీ. మారు మనసు పొంది నూతన సృష్టి అయిన వాడికి పరిశుద్ధ జీవితం ఈజీ, పాపం చేయటం కష్టం. ఈ వేరియేషన్ చూస్తాడు ఆయన. ఒకవేళ పాపం చేయటానికి మనం ఇబ్బందిగా ఫీల్ అవుతూ పరిశుద్ధత విషయంలో ఇష్టంగా ఫీల్ అవుతున్నాం అనుకో, ఇక మనం చెప్పుకునే పని లేదు. ఆయనే చెబుతాడు, నువ్వు క్రొత్త సృష్టి అయ్యావయ్యా అని. నువ్వు నూతన సృష్టి అయ్యావమ్మా. అందుకే నా తత్వం నీలో పనిచేస్తుంది. నేను కూడా పాపం చేయడానికి ఇష్టపడను, నీకు ఇష్టం లేదు. పాపంలో కొనసాగటానికి నేను ఇష్టపడను, నీకు కూడా ఇష్టం లేదమ్మా. పరిశుద్ధత అంటే నాకు ఇష్టం, నీకు కూడా అదే ఇష్టం అయిపోయింది. ఎస్, ఇదంతా నా లక్షణమేరా. నీలో నా పోలిక నా పోలిక తల్లి అని ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను మురిసిపోతాడు. దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా నువ్వు దాంతో రాజీ పడిపోతుంటే అసలు నువ్వు క్రొత్త సృష్టివే కాలేదు. ఇంకా పాత జీవితంలో మారు మనసు లేని స్థితిలో ఉన్న పేరుకి యేసు నామాన్ని పెదాల మీద ఎత్తావు, కానీ అసలు మారు మనసు లేదు, విధేయత లేదు, లోబడింది లేదు. కాబట్టి ఇక పాత సృష్టిగా ఉన్నోడు పరలోకి ఎట్టొస్తాడు? అది డేంజర్. నీ ప్రవర్తనే నీకు సాక్ష్యం ఇస్తుంది. నువ్వు పాత సృష్టిగానే ఉన్నావా, క్రొత్త సృష్టి అయ్యావా అనే దానికి. ఎంతమందికి అర్థమైంది? చాలా క్లియర్గా చెప్పా. జాగ్రత్త, నిద్రలో కూడా మర్చిపోవద్దు ఈ మాట. ఆయనే నా పరిశుద్ధత అయిపోయాడు, ఇంకా నా పరిశుద్ధతతో అవసరం ఏముందిలే అంటే కావాలి. ఈ పాపానికి ప్రేరేపించి బలహీనపరిచే శరీరంలోనే నువ్వు దాన్ని ఎదిరించి నిలబడగలిగితే రేపు మహిమ శరీరంలో మరి నిశ్చయంగా నువ్వు దేవుని కొరకు ఉండగలుగుతావు. వంద కేజీల బరువు మోయటానికి ఒకడిని బాగా అలవాటు చేసామనుకో, రేపు 50 కేజీల బరువు అంటే ఆడుకుంటాడు, ఆడతా పాడతా మోసేస్తాడు. వీలైతే అటు ఇటు దాన్ని ఆడిస్తాడు కూడా పైన. ఎందుకంటే అతను ట్రైనింగ్ పొందింది 100 కేజీల దగ్గర. అది ఇప్పుడు ఈ శరీరం పరిస్థితి. కఠినమైనటువంటి శరీరం, ఆకర్షణలకు పంది వలె పరిగెత్తే శరీరం. అందులో మన ఆత్మ నుంచి ఇప్పుడు పరీక్ష చేస్తున్నాడు. ఇదేమో లాగుతుంటుంది. ఆయన అంటాడు, నువ్వు వెళ్ళటానికి లేదంటాడు. ఎట్లా కుదిరింది ప్రభువా అంటే, కుదరాలరా అంతే. కష్టమవుతుంది ప్రభువా, ఐసా నై బోల్నా రే బచ్చే, ఐసా నై బోల్నా.
అట్లా చెప్పొద్దు, బయట చెప్పొద్దు నాయనా, నువ్వు ఆగాలంతే. అది మస్తు తక్లీఫ్ హోతా హే, ఐసా హోతా, చాలా కష్టమైపోతుంది. అంతే అవుతుంది, నువ్వు తట్టుకొని పడాలి. ఎందుకంటే ఈ అవగాహన అంతా నీ మేలు కొరకే. ఈ మలినమైన దేహంలో నువ్వుండి నిగ్రహించుకోగలిగితే రేపు మహిమ శరీరంలో నువ్వు మరి నిశ్చయంగా దీవెనకరంగా ఉండగలుగుతావు. అందుకే కఠినమైన స్థలములో నీకు ట్రైనింగ్ ఇస్తున్నా, కఠినమైన విధానంలో నీకు అనుభవాన్ని నేర్పుతున్నా. ఇది గ్రహించు, రేపు నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. దేవునికి మహిమ. ప్రియులారా, ఈ శరీరం లాగుద్దని ఆయనకు కూడా తెలుసు. అప్పుడే మనం మన బలహీనత ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే బలవంతుని నిరంతరం ఆశ్రయిస్తాం. అదే అసలు ఆయన కోరిక. పేతురు తన స్వీయ బలం మీద ఆనుకున్నంత వరకు ఓకే, దేవుని వైపు చూచినంత వరకు ఓకే. తన స్వీయత వైపు చూశాడు, మునిగిపోయాడు. ఆ మునిగిపోవటం మొదలుపెట్టినప్పుడు ఒక తెలివైన పని చేశాడు. తనను తాను కాపాడుకోలేడని గుర్తించి ప్రభువా నన్ను రక్షించని కేకలేశాడు. అప్పుడు ఆయన వచ్చి చేయందించి పైకి లేవనెత్తాడు. ప్రియులారా, మన స్వీయ బలం మీద మనం ఆనుకోవటం క్షేమకరం కాదు గనక పరిశుద్ధత సాధనలో కూడా మనం దేవుని మీదే ఆధారపడి దేవుడిచ్చు శక్తిని పొందుకొని అనుభవిస్తూ దాన్ని జయించాలి. మనం తిరిగి జన్మించాం. పాపంతో మళ్ళా రాజీపడి బతకటానికి మనం పాపం విషయమై చనిపోయిన మనం దానిలో ఎలాగూ జీవించదుము అని ఇంత చక్కగా వాక్యాలన్నీ ఉంటే, కృప మనకు రావాలంటే పాపం చేయాలి. మనం ఏం పర్వాలా, నువ్వు ఎంత పాపం చేసుకుంటావు అంత కృప నీ మీదికి వచ్చిద్ది. కృప కాదురా దరిద్రుడా, నరకానికి పోతావు. నువ్వు పోతావు, నిన్ను నమ్మి వెంబడించే వాళ్ళని కూడా తీసుకొని పోతావు. కృప విస్తరించడం కాదు, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు ఉగ్రత పాలవుతావు. యోధా పత్రిక చెప్పింది ఆ మాట. చూడు, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిందా? బోధ విషయంలో మనం పోరాడాలి. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు బయలుదేరారు. రహస్యముగా జ్వరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వము, అదుగదుగు మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. అదుగో, మన అద్వితీయ నాథుని యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. నువ్వు నిజంగా యేసు సంబంధివైతే పాపములో బతకలేవు. పెద్దగా చెప్పు, అందరు చెప్పండి ఒక్కసారి. నేను నిజంగా దేవుని సంబంధినైతే పాపములో జీవించలేను. అది నీకుందా? ఆ ఫీలింగు ఉందా లేదా? ఖచ్చితంగా నీకు ఉండాలి, ఉంటుంది. నేను దేవుని సంబంధినై ఉన్నందున చెడుగుతో రాజీ పడి బతకలేను. పరిశుద్ధతయే ఎప్పటికీ నాకు ఇష్టం. దేవునికి మహిమ. ఈ అబద్ధపు కృప ఎవడైతే బోధిస్తాడో, కృపొంది గనక పాపం చేయొచ్చు అనే స్వేచ్ఛ ఎవడిస్తాడో, కృపొంది కృప విస్తరించాలి గనక మనం పాపం చేయాలని ఎవడు చెబుతాడో వాడు ఒరిజినల్గా దుర్బోధకుడు. ఆ బోధ విన్నోళ్ళందరూ ఖచ్చితంగా నాశనం అవుతారు, చెడిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. అర్థమైందా? పాపం చేసుకోవటానికి కృప చూపలా. పాపం ఫ్రీగా చేసుకోవటానికి దేవుని కృపను ఒక సర్టిఫికేట్గా నీకు ఇవ్వలా. ఎవడు చెప్పాడా మాట? కుదరనే కుదరదు అట్లా. ఆయన ప్రేమను కృపను ఎరిగి నీ ప్రాచీన స్థితిని గుర్తించి ఆ అజ్ఞాన దశను చూసి సిగ్గుపడి నువ్వు మారు మనసు పొంది పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన సంతానంగా మార్పు చెందాలని దేవుడు నీ కోసం ఇవన్నీ ఇచ్చాడు. అంతేగాని ఫ్రీగా ఇంకా ఈజీగా పాపం చేసుకో అని ఇచ్చాడా? తాట తీస్తాడు. ఏం చేస్తాడు? అందరు చెప్పండి. అది తెలివి ప్రదర్శించి అంతే కంటిన్యూ అయ్యావనుకో,
3 జరుగుతాయి. మర్యాదగా బలహీనత వచ్చింది, దిద్దుకోమంటాడు. నాకు ఇష్టం లేదరా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, మార్చుకో అంటాడు. లేదు ప్రభా, ఉండలేకపోతున్నా ప్రభా, ఐఎమ్ సారీ ప్రభా అంటే, ఓకే నేను ఉంచుతాగా, నేను దించుతాగా, నీ పైచ్యాన్ని నేను దించుతా బెటా, నేను దించుతా అని ఆ బలహీనత కొంచెం ప్రమోషన్ తీసుకొని దీర్ఘవ్యాధి కింద మారిద్ది. డాక్టర్ పెద్ద సర్టిఫికెట్ ఇస్తాడు, ఏదో టెస్ట్ కాగితాలు ఇచ్చి గట్టిది వచ్చింది జాగ్రత్త అని. ఆయన ప్రభా ఏదైనా జవసత్వాలు ఉన్నంత వరకు ఆగట్లేదు ప్రభా, మనసు లాగుతుంది ప్రభా అంటే, ఇక్కడ ఉన్నంత వరకు నేను లాగుతానే ఉంటుందిరా, ఇంకొద్దులేగా నేనే నిన్ను పైకి లాగేస్తానని మెడకు తాడేసి ఒక లాగుడు పైకి లాగేస్తాడు. ఇక నేను పెట్టి పరదేశులమో ప్రియుల రమణ ప్రమిదిగా దెప్పుడు అని గొంట్లో పెట్టి వస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నేను జోక్గా చెబుతున్నానని తేలిగ్గా తీసుకుంది, నిజంగా జరిగిద్ది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. అది ఎవరికైనా మార్పు లేదు. అందుకే మర్యాదగా మారు మనసు పొంది మైండ్ని దేవుని వైపు తిప్పుకొని పాపానికి దూరంగా బరిగెత్తాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఏం చేయాలి? లేకపోతే ఏం జరిగిద్ది? ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. చూడు, ఇందువలనే 30వ వచనం 11:30 1 కొరింథియన్స్. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారంటే పోతున్నారు. ఎందుకు ప్రాణం తీస్తున్నాడో తెలుసా? నేను కావాలనుకొని మారు మనసు పొంది బాప్తీసం పొందేవరా, పొందటం అయితే పొందావు, కానీ మళ్ళీ పందిలాగా పాపాన్ని ప్రేమిస్తున్నావు. వద్దు, మార్చుకోరా అంటే పట్టించుకోవట్లా. నా ఆత్మను పొందుకోయా, శక్తిని ఇస్తాను, స్వీకరించి నిలబడరా. ఆ శక్తి ఇచ్చారా నీకంటే, ఏం శక్తి, ఏమో ప్రభా, ఈ శక్తి కంటే ఆ శక్తి నన్ను ఎక్కువ లాగుతుంది అని అంటున్నావు గనుక, మార్చుకోలేకపోతున్నావు గనుక, బలహీనత పెట్టినా వినలేదు గనుక, రోగం పెట్టినా అర్థం చేసుకోలేదు గనుక, ఇంకా నువ్వు ఉంటే టోటల్గా నరకానికి పోతున్నానా? వద్దురా, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, ప్రేమతో నిన్ను నేను లోకం నుండి తీసేస్తాను అని తీసేస్తాడు. అసలు ఉండి సేవ చేయాలని ఉందా, దేవుని కోసం బతకాలని ఉందా, పెందలాడి పోవాలని ఉందా? చెప్పండి. ఎవరికి ఏ కోరుకుంటే ఆ కోరిక చెప్పండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. 10 కాలాలు ఉండి దేవుని కొరకు సేవ చేసి రేపు బహుమానం పొందాలని ఉందా, పెందలాడి పోవాలని ఉందా? చాలా స్పీడ్గా కొంతమంది హైవే రోడ్ల మీద స్పీడ్గా పోతుంటారు. నా పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అసలు చూడు ఎంత స్పీడ్గా వెళ్ళాడో, అంటే తొందరగా పోవాలనుకుంటున్నాళ్ళే అంటాను నేను. యాడికి అన్నట్టు చూస్తారు, గమ్యస్థానానికయ్యా, తొందరగా స్పీడ్గా వెళ్ళాలని చూస్తున్నా అంటే వాళ్ళకి అర్థమైంది పెందలాడు పోవాలనుకుంటున్నాళ్ళే. అట్లాగా నువ్వు అలా అనుకుంటే చెప్పు, ఎన్నటెన్నటికీ దేవుని వాక్యం మార్పు లేనిది. నేను చెప్తున్నా, నిద్రలో కూడా దేవుడు నీ పాపంతో రాజీ పడతాడని అనుకోవద్దు అన్న. మరి కొన్నిసార్లు ఈ పెద్దవి కాకపోయినా చిన్నగా జరుగుతూ ఉంటే ఆ విషయంలో మరి ఎట్లా అన్నా అంటే, అడుగులు జారిన వేళ, తడబడిన వేళ నీకేం జరిగిద్దంటే దుఃఖం కలిగిద్ది. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నాడు కదా. ఊహించని పరిణామం నీలో జరిగి పొరపాటు నీ వల్ల ఏదన్నా తొట్రుపాటు జరిగితే దుఃఖం కలిగిద్ది. ఆత్మ దుఃఖపడతా ఉంటాడు. అపవిత్రమైన మాట మాట్లాడితేనే ఆయన దుఃఖపడతాడని ఉంది. ఇక అపవిత్ర క్రియలు చేస్తే ఆయన ఎంజాయ్ చేస్తాడా? అబ్బా ఏం పాపం చేస్తున్నావమ్మా, భలే ఉందమ్మా నాకు అంటాడా? అబ్బా ఏం పాపం చేస్తున్నావయ్యా, ఎంత బాగుందో. రోజుకు 2-3 సార్లు 4-5 సార్లు తాగునాయన, తిట్టునాయన, కొట్టునాయన, వ్యభిచరించునాయన, భలే బాగుంది నాయన అంటాడా? అంటానికి లోపల కూర్చున్నాడు లూసిఫర్ కాదు, హోలీ స్పిరిట్, పరిశుద్ధమైన ఆత్మ. పరిశుద్ధమైన ఆత్మ. ఓ భక్తుడు ఏడుస్తా పాడుతున్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, ప్రభు నీ నోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా,
నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి దేవునికి మహిమ. చాలా వరకు మన తొట్టుపాట్లను ఎట్లా లెక్క కడతాడో తెలుసా? మన బలహీనతలన్నీ భంగపాట్లను ఎలా కనికరిస్తాడో తెలుసా? పెద్దలని చూడడు మనల్ని, పిల్లల్లే పిల్లల్లే. నీకు ఒక పాయింట్ చెప్తా, ఎలా ఫీల్ అవుతాడో తెలుసా దేవుడు మనల్ని? సింహం పిల్ల ఉంది, సింహం పిల్ల. అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఏదో చిన్న కుక్క పిల్లలాగా ఉంటుంది. అల్సేషన్ డాగ్ కుక్క పిల్ల ఒకటి ఉండదు చూడండి, అట్లాంటి కుక్క పిల్లలాగా ఉంటుంది, అంత ఎత్తున. అప్పుడు అది దాని ముందు ఒక దుప్పి పరిగెత్తినా అది అదురుకొని పరిగెత్తుతుంటుంది. ఏది? సింహం పిల్ల. దాని ముందు ఒక లేడీ, ఒక జింక పరిగెత్తిన స్పీడ్గా ఇది అదురుపోయి తండ్రి దగ్గరికి పరిగెత్తింది. డాడీ డాడీ డాడీ, అమ్మో అన్ని ఎవరు చంపపోయారు డాడీ, అమ్మో అమ్మో అని గడగడ గడగడ కొట్టుకుంటుంది. సింహం గుండె అట్ట కొట్టుకుంటుందా? కొట్టుకోవచ్చా అసలు? అప్పుడు దాని డాడీ ఎట్లా ఫీల్ అయింది? దానికి వెళ్ళి చూసింది, నవ్వుకుంటుంది. వాళ్ళ మమ్మీ అడుగుద్ది, ఏంటి వీడు ఇంత భయపడుతున్నాడు, మరి పిరికోళ్ళలాగా ఉన్నాడు, మన తత్వానికి భిన్నంగా ఉన్నాడు, ఏంటి వీడు అంటే అప్పుడు డాడీ చెబుతాడే, వాడు నా బిడ్డ, అది చిన్నోళ్ళే, కొంచెం పెద్దవని నిజమే నిజమే. సింహం పిల్ల కొంచెంగా ఉన్నప్పుడు అన్నిటికీ భయపడుద్ది, అన్నీ దొరుకుతాయి దాన్ని. అదే పెరిగి 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 పెద్దదై మెడ మీద జూలు వచ్చి చేతులకి బలమైన పంజా వచ్చి శరీరంలో దానికి రావాల్సిన దృఢత్వం మొత్తం రెడీ అయిపోయి అది టీవీగా నిలబడి గర్జిస్తే మొత్తం పరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రేంజ్కి వస్తాడు అని ఎదురు చూస్తుంటాడు. పద్దాక నువ్వు సంవత్సరాలు పోతున్నా నీకు పర్సనాలిటీ డెవలప్ కాకుండా ఇంకా పిల్లలాగానే నువ్వు పిల్ల చేష్టలు చేసావనుకో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక నీకు స్పెషల్ ట్రైనింగ్లు ఇస్తాడు ఇక ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని ఎదురు చూస్తుంటాడు, నీ తత్వాన్ని మార్చుకుంటావని, మారిపోద్దని ఎదురు చూస్తాడు. మారిద్దంతే. కొన్నిసార్లు మనం తెలిసి బుద్ధిహీనంగా వేసే అడుగుల్ని ఎందుకు క్షమిస్తాడో తెలుసా? అలా క్షమించబట్టే ఈరోజు ఇక్కడ ధైర్యంగా కూర్చున్నావు. నువ్వు కూర్చున్నావు. వంకర్లు జరిగినాయి, తొట్టుపాట్లు జరిగినాయి, భంగపాట్లు జరిగినాయి, ఆయన ధైర్యంగా వచ్చి కూర్చున్నావు. ఆయన క్షమించాడు కాబట్టి. ఎందుకు క్షమించాడో తెలుసా? నువ్వు చిన్న బిడ్డవని గుర్తించాడు. అజ్ఞాన దశలో ఉన్నావని గుర్తించాడు. ఇప్పుడు అంటున్నాడు, పూర్వం మీకుండిన అజ్ఞాన దశలో ఉన్న ఆశలను విసర్జించి పెద్దవాళ్లకు తగ్గట్టు బతకండి, పరిపూర్ణులు కండి అని పిలుస్తున్నాడు. కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయటం ఏమనగా, పిచ్చి వేషాలు వేయొద్దు. అయిపోయింది. దేవుని స్తోత్రం. ఈ కీర్తన గురించి ఎన్నిసార్లు చెబుతామన్నా మధ్యలో ఏదో ఒకటి ఎంటర్ అవుతుంది. అయినా సరే ఇప్పుడు ఆ ఒక్క ముక్క చెప్పి వదిలిపెట్టేస్తా. దేవునికి స్తోత్రం. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటే ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే అపవిత్రత అంటుద్ది అనే ఒక బోధ పుట్టింది. అది తప్పు. ఎందుకంటే గొర్రెపిల్ల వెంట ఉన్న 144,000 మందిలో స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటే ఓన్లీ పురుషులే ఉండాలి. ఆ పురుషులు కూడా సమర్పణాన్ని మన వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, పెళ్లి లేకుండా ఉన్న సమర్పణాన్ని, వాళ్ళు మాత్రమే ఉండాలి. మరి అదే నిజమైతే పెళ్లి చేసుకోకుండా స్త్రీ సాంగత్యం ఎరగకుండా పరిశుద్ధులుగా ఉన్న పవిత్రులుగా ఉన్న పురుషులే అక్కడ ఉంటే మరి అప్పుడు స్త్రీలలో కూడా కొంతమంది సమర్పించుకుంటున్నారుగా. అప్పుడు వీళ్ళు కూడా మరి గొర్రెపిల్ల పక్కన ఉండాలిగా. కానీ అక్కడ గొర్రెపిల్ల పక్కన ఉన్న 144,000 మంది ఎవరు?
అసలు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అన్నాడు. అంటే ఓన్లీ జెంట్స్. మరి జెంట్స్ మాత్రమే యేసు ప్రభు పక్కన రేపు తిరిగితే మరి ఆడవాళ్ళు సమర్పించుకోవటం ఎందుకు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దేవునికి స్తోత్రం. అర్థం కాలేదా? అయిందా? ఇంత తేటగా 2-3 సార్లు చెప్పిన అర్థం కాకపోతే మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. సరే, పాయింట్కి వస్తే జాగ్రత్తగా వినండి, ఒక ముక్క వినండి. కాబట్టి అక్కడ చెప్పినటువంటి స్త్రీ అక్షరార్థమైన స్త్రీ కాదు. అదే నిజమైతే రేపు యేసు ప్రభు పక్కన అపోస్తలులు ఎవ్వరు ఉండరు. పెళ్లి చేసుకున్నాడు అపవిత్రుడై, స్త్రీ సాంగత్యము, భార్యాభర్తల యొక్క అనుబంధం అపవిత్రమైనదైతే అపోస్తలలో ఒక్కడు కూడా యేసయ్య పక్కన ఉండడు. ఎందుకు తెలుసా? అపోస్తలు మొత్తానికి పెళ్ళిళ్ళని భార్యలు ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 9:5 ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు టైం లేదు. దేవునికి స్తోత్రం. కేఫా అంటే పేతురు విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరిగినట్టు బైబిల్లో ఉంది. అపోస్తలందరికీ కూడా వివాహాలైనట్టు చెప్తున్నాడు. అక్కడ భార్యలు ఉన్నారని చెప్తున్నాడు. తక్కిన అపోస్తల వలెను, ప్రభు యొక్క సహోదరు వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా పౌలు అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వారందరికీ భార్యలు ఉన్నారు. కాబట్టి స్త్రీ సాంగత్యం అంటే భార్యాభర్తల అనుబంధం, వివాహ జీవితం అపవిత్రమని కాదు. అక్కడ స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అంటే మహాబబులోని వేసి అనబడిన లోక సాంగత్యం. లోక సాంగత్యమున అపవిత్రత అంటుతుంది. యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారుణులారా, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు లోకముతో సాంగత్యము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అది వాక్యం. కాబట్టి అక్కడ లోక సాంగత్యమున అపవిత్రత అంటించుకున్న అపవిత్రత ఉంటదే, దాని గురించి మాట్లాడాడు. స్త్రీ సాంగత్యం అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు, భార్య అయిన స్త్రీ కాదు, లోకం. మహాబబులోను వేశ్య అంటే లోకం. అదే ప్రకటన గ్రంథం 17:18 నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే అన్నాడు. అంటే ఒక పట్టణానికి, ఒక లోకానికి స్త్రీ అనే పేరు వాడాడనమాట, అంతే తప్ప అక్షరార్థంగా స్త్రీ కాదు. కాబట్టి ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. గొర్రెపిల్ల వెంట ఓన్లీ పురుషులే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలు పురుషులు మొత్తం ఎవరు అంటే భూలోకము నుండి, ఒక్కసారి మళ్ళీ చూస్తావా? అమ్మబడిన వారా? చదువు, కొంచెం లేట్ అయిద్దేమో. ఈసారి చెప్పేదా ఎప్పుడన్నా? భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప. అమ్మబడ్డారా కొనబడ్డారా? కొనబడిన. ఒక్కసారి నాకెళ్ళి చూడండి, అందరూ సంతోషంగా చూడండి, నిజంగా నవ్వండి. అరే ఎంత బాగా నవ్వుతారో. భూలోకము నుండి క్రీస్తు రక్తమును క్రయధనముగా చెల్లించి కొన్న వారిలో నువ్వున్నావా? నేనున్నానా? ఓ ప్రశ్న. అన్నా నేనున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నేనున్నానన్నా, కొనబడిన వారిలో నేనున్నాను. ఆయన నా కొరకు కూడా రక్తం చిందించాడు, నా కొరకు కూడా ప్రాణం పెట్టాడు, నన్ను కొన్నాడు, కన్నాడు. సరిగ్గా చేతులు ఎత్తండి, సగం చేతులు. నాకు తెలిసి మొత్తం చేతులు ఎత్తారు. మీరే కాదు, టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ క్రైస్తవ సంఘం అంతా చెయ్యొత్తుద్ది. ఎందుకు తెలుసా? మనమందరము యేసు రక్తము చేత విమోచింపబడ్డాం. విడిపించెనే నన్ను. అది నేను కట్టాల్సిన అమౌంట్ నువ్వు కట్టి నన్ను విడిపించావు అన్నట్టు. ఇప్పుడు మనల్ని కొన్నాడా లేదా? మనం చేసిన పాపాలను బట్టి సాతానుకు బానిసలంగా అమ్ముడుపోయిన మన బతుకుల్ని రక్తమును క్రయధనంగా చెల్లించి మనల్ని కొనేశాడు. ఇక నుంచి మీరు నా సొత్తు అన్నాడు. ఇప్పుడు కొనబడిన వారిలో నువ్వు నేను ఉన్నావా లేదా? రైట్. తిరిగి జన్మించిన మనం, కొనబడిన మనం, క్రీస్తును ధరించుకున్న మనం, అంతము వరకు ఆయనను అనుసరించిన మనం అందరము రేపు ఆయనతో ఉండబోతున్నాం. మనం ఆయనతో కొన్ని చేయబోతున్నాం. మొట్టమొదటిది ఆయనతో ఉండబోతున్నాం. రెండోది
ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడికి మనం కూడా వెళ్ళబోతున్నాం. మూడవది, క్రొత్త కీర్తన పాడబోతున్నాం. నాలుగవది, మనం పాడే పాట మనకే వచ్చు, ఇంకెవరికి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పాడే పాట మనకే వచ్చు, విశ్వం మొత్తంలో ఇంకెవరికి రాదు. అది స్పెషల్. ప్రపంచం అల్లా, విశ్వం మొత్తంలో అన్నా. విశ్వంలో కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఎన్ని ప్రపంచాలున్నా, ఎంతమంది తేజోవాసులున్నా, ఎన్ని రకాల పరిశుద్ధులున్నా, ఎన్ని రకాల దూతలున్నా, ఎన్ని రకాల వ్యక్తులున్నా, మనకు వచ్చిన పాట వాళ్ళకి రాదంట. ఆ కీర్తన భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును నేర్చుకొనజాలరు అన్నాడు. నేను స్టార్టింగ్లో చెప్పా, నాకు తెలిసి పాటలు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, కొద్దిగా అటు ఇటుగా పాడొచ్చు. మరి ఈ కీర్తన ఏంది, ఇది ఎవరు నేర్చుకోకపోవటం ఏంది, ఎవరు పాడలేకపోవటం ఏంది? అవునా? ఇప్పుడు మిమ్మల్ని ఒక పల్లవి పాడమంటాను, ఏదో అందరూ కలిసి ఒకరు పాడండి. స్థిరమే లేని, అందరూ పాడండి, అయిపోతుంది, తొందరగా పాడండి. పాడుతున్నారా? ఓ, నాకు వినపడట్లా. ఏం చేద్దాం, పెద్ద వయసు వచ్చిండ్లా, అతి పెద్దగా పాడండి. అబ్బా, ఎంత బాగుంది. ఆగండి, నేను పాడినట్టే పాడారా మీరు? అచ్చం నేను పాడినట్టే పాడారా? ఏదో ఎట్టోకట్టో కొంచెం అటు ఇటుగా ఆ పదాలు అయితే వినబడ్డి, కొంచెం ఆ ట్యూన్ అయితే చూపించారు. మొత్తానికి పాడారా లేదా? ఇంతే పాట. మరి ఇంత మాత్రం పాట పాడగలం కదా. కానీ ఆ కీర్తన ఎవరూ నేర్చుకోలేరు అన్నాడు. అంటే బహుశా ఆ కీర్తన ఏదో స్పెషల్. ఆ కీర్తన పాడాలంటే ఏదో కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు కావాలి. ఆ అనుభవాలు ఆ కీర్తనలో ఉండాలి. అది మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ వల్ల కాదు. దేవునికి మహిమ. మీకు ఒక విచిత్రాన్ని విషయం చెప్పనా? నిజమే అది. ఇక్కడే మనం పాడే పాటలు దేవదూతలు వింటుంటారు. మీరు నమ్మండి, నమ్ముపోండి, నిజం ఇది. వాళ్ళకి తెలిసింది ఒకటే పాట. ఏం పాట వాళ్ళకి తెలిసింది? సింహాసనం ముందు కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు ఏం పాడతారు? 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో ముఖమును కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండేది, పాడుచుండేది. వాళ్ళకి తెలిసింది అదే పరిశుద్ధుడు. కానీ దూతలకు తెలియని సంగతులు ఎన్నో ఆయన గురించి మనకు తెలుసు. అది పాయింట్ ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ లోకంలో ఉండగానే తెలుసు మనకి. ఎందుకంటే మనము మనుషులంగా, మట్టి మనుషులంగా ఈ ప్రపంచంలో పాపము, పరిశుద్ధత 2 స్పర్శలు ఎరిగిన వ్యక్తులంగా మనకున్న అనుభవాలు దూతలకు లేవు. దూతలకు లేవు. మనకి 2 అనుభవాలు ఉన్నాయి. చెడిపోయిన అనుభవం ఉంది, తిరిగి బాగుపడ్డ అనుభవం ఉంది. పాపం యొక్క తీవ్రత మనకు తెలుసు, దేవుని ప్రేమ యొక్క మాధుర్యం మనకు తెలుసు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనమును
చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదను. ఈ వర్ణనంతా దూతలకేం తెలుసు? ఒకటే పాట, పరిశుద్ధుడు. వాళ్ళకి తెలిసిందే పాడుతున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనము యేసుని రకరకాలుగా కాస్త ఎరుగున్నామండి. రకరకాల అనుభవాల్లో రకరకాల విధాలుగా యేసయ్య మనకు కనపడ్డాడు. నేను పాడుకున్నా, కెరూబులు సెరాపులు నిత్యము నిన్ను స్తుతింపగను, కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజువు నీవేనని. దేవుని స్తోత్రం. కనుక ఆ కీర్తన మరి ఎవరు నేర్చుకున్న జాలరు అంటే చెప్తా, ఈ ఒక్క మాట చెప్తా. అది నేర్చుకోవడానికి అందరికీ సాధ్యమయ్యే పని కాదు. భూలోకము నుండి కొనబడిన వ్యక్తులు అంటే మనందరం, మనకే ఛాన్స్. ఎందుకంటే అందుకు తగినట్టుగా మనం దేవుని చేత సిద్ధపరచబడ్డాం. యోబుకు తెలుసు ఆ కీర్తన, ఎందుకంటే శోధింపబడి సువర్ణమయ్యాడు. అబ్రహాముకు తెలుసు ఆ కీర్తన, ఎందుకంటే ఇందాక చిన్నోడు చెప్పాడు కదా, తన ప్రేమించే వాటన్నిటినీ బలిపీఠం మీద దహించడానికి ఇష్టపడి అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు, పరిశోధించబడ్డాడు. పరిశోధించబడి కూడా దేవునికి విశ్వాసపాత్రుడై, శోధింపబడి కూడా శోధన సహించి దేవుని యందు స్థిర విశ్వాసాన్ని కనుపరిచినందున అబ్రహాం పాడగలడా కీర్తన. అలాగే నానావిధ బాధల చేత, శ్రమల చేత, రకరకాల ఇక్కట్ల చేత నలుపబడిన స్థితిలో ఆ కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసేటప్పుడు ఆ మహోన్నతుని యొక్క ప్రేమపూర్వక స్పర్శను అనుక్షణం అనుదినం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ మునిగి తేలిన వారి నోట మాత్రమే ఆ కీర్తన రాగలుగుతుంది. మనకున్న శ్రమలు దూతలకేవి, మనకున్న శోధనలు దూతలకేవి,
మనకున్న పరీక్షలు దూతలకేవి? మనం కలిగి ఉన్న 2 విధములైన అనుభవాలు దూతలకేవి? దేవునికి స్తోత్రం. అవునా? మనం కలిగి ఉన్న ఎన్నో అనుభవాలు మిగిలిన లోకాల్లో వాళ్ళు కలిగి లేరు. అందుకే ఎఫెసీ పత్రిక 3:8-11 వచనాల్లో సంఘమే దేవుని యొక్క నానావిధ జ్ఞానము పరలోకములో ప్రధానులకు అధికారులకు తెలియజేయాలట. అది ఆయన దయాపూర్వక సంకల్పమట. ఆ ఒక్క ముక్క చూస్తే నేను ప్రార్థన చేస్తా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, ఆ ముక్క చూసుకోవాలి, పరలోకములో ప్రధానులకు అధికారులకును. ఎక్కడోళ్ళు వీళ్ళు? పరలోకములో. పెద్దగా చెప్పండి. ఎక్కడోళ్ళు? ఇక్కడోళ్ళ అక్కడోళ్ళ? పరలోకములో ప్రధానులకు అధికారులకు. సంఘము ద్వారా. సంఘం ఎక్కడిది? ఇక్కడదా అక్కడదా? సంఘం ఎక్కడిది? ఇక్కడి సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి, సంఘము ద్వారా దేవుని యొక్క నానావిధ జ్ఞానము పరలోకములో ప్రధానులకు అధికారులకు, సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుడు తెలియజేయాలనుకున్నాడట. ఎవరి నుంచి ఎవరికి తెలియజేయాలనుకుంటున్నాడు? మన నుంచి వారికి తెలియజేయాలనుకుంటున్నాడు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి వెళ్ళా. రేపు దూతలు, మహాదూతలు, కెరూబులు, శరాపులు రాలేరు. అర్థమైందా? ఇప్పుడు రాజుగారు ఉన్నాడు. రాజుగారు రాణిని తీసుకొని వెళ్తాడా లేకపోతే దూతలను తీసుకొని వెళ్తాడా? నేను చెప్పనా? యుద్ధానికి తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో రథం మీద రాజు పక్కన రాణి ఉంటుంది. చూడండి రాణి, ఇది చూడండి, అది చూడండి, చూడండి మహారాణి అని అవి చెప్పుకుంటా. మరి మహాతల్లుల్ని కొలవాలి కదా. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. నెత్తిన పెట్టుకుని ఊరేగాలి. మరి ఎక్కడ పెట్టినా మన స్థానం అదే. పేరుకే రాజు కానీ ఊడిగం చేయాల. అన్ని సర్వెంట్ లాగా అన్ని కూర్చోబెట్టి తీసుకొచ్చి అన్ని సమకూర్చాలా, అన్ని తెలియజేయాల. ఎంత దీనులు ఉన్నాయన్న మనం కదా. ధన్యులు వీళ్ళు. దేవునికి స్తోత్రం. కారు నడిపేదేవరు? భర్త. కూర్చుని ఎంజాయ్ చేసేదేవరు? మీకు అవునా కదా. హోటల్లో ఆర్డర్ చేసేదేవరు? భర్త. బిల్లు కట్టేదేవరు? శుభ్రంగా తిని అన్నీ తెప్పించురా అని తెప్పించుకునేది ఆమె. శుభ్రంగా తినేది ఆమె. పోయి బిల్లు కట్టురా. తేవాలి, తినిపించాలి, బిల్లు కట్టాలి, మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ కార్లో కూర్చోబెట్టాలి, బైక్ మీద కూర్చోబెట్టాలి. మళ్ళీ ఈ మధ్య బైకుల్లో ఒక సత్యం చూపిస్తున్నారు. బైకు డిజైన్లో ఒక వాస్తవాన్ని చూపిస్తున్నారు. వీడేమో గుంటలో కూర్చుంటున్నాడు, వెనక సీట్ ఇట్ట లేపి ఆ సీటు మీద ఆమెను కూర్చోబెట్టుకుంటున్నాడు. అంటే నా బతుకులో నా స్థానం ఇది, ఏమో స్థానం ఇది అని వాడు చూపిస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బైక్ డిజైన్ చేసే ఇంజనీర్ ఎవరో మొత్తానికి భార్య బాధితుడు. నన్ను గుంటలో పెట్టేసి పైన కూర్చుంటుంది అని డిజైన్ అట్ట చేశాడో అనిపిస్తుంది నాకు. మొన్న హైదరాబాద్లో మేము చూసాము. వాడు ఒక సోదరుని ఎక్కించుకొని పోతున్నాడు. వాడు ఇక్కడ ఉంటే ఆమె ఇక్కడ ఉంది. నిజంగా అదేందో ఆ బైక్ అది వెరైటీగా ఉంది. ఇద్దరు మళ్ళీ గాలిస్తే లేచిపెట్టేట్టున్నారు గడ్డి పీసుల్లాగా. ఆడేమో గుంట్లో కూర్చున్నాడు, పాతాళంలో కూర్చున్నట్టు. ఆమెమో పరలోకంలో కూర్చుంది ఈయన పట్టుకొని. ఈడే పోతా ఉన్నాడు. పర్లేదులే, యేసయ్య అవకాశం ఇచ్చేశాడు మీకు. పండి పండుగ చేసుకోండి. రేపు సంఘానికి ఆ స్థానం రాబోతుంది యేసయ్య పక్కన.
నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీ చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీ చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది స్తోత్రం అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన పైకి లేచి అందరం పైకి లేచి నిలబడదాం ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీకే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా రేపు ఆయన ఎక్కడికెళ్ళ పోవునో అక్కడికెళ్ళా మనం ఆయన వెంబడించిపోతున్నాం ఆయనతో ఉండబోతున్నాం ఆయన ఎదుట క్రొత్త కీర్తన పాడబోతున్నాం దేవునికి స్తోత్రం ఆ పాట స్పెషల్గా మన నోట ఉంచాలని సకల విశ్వంలో భూమండలాన్ని ఎంచుకొని భూమి మీదకు వచ్చి తన ప్రాయశ్చిత్త యజ్ఞం జరిగించి ఆయన రక్తము చేత విమోచింపబడి కొనబడిన వారికి ఆయనే ఆ కీర్తన నేర్పుకుంటున్నాడు. ఆయనే నేర్పుకుంటున్నాడు ఆ కీర్తన. నీవు నేను మనం పాడునట్లు రకరకాల అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆ కీర్తన మనము నేర్చుకొనున్నట్లు. నేర్చుకోవటం అంటే ఒకసారి అయ్యే ప్రక్రియ. మీరు పాట నేర్చుకోండి అని ఒక క్రొత్త పాట పాడతా వెంటనే వచ్చిద్దా? నేర్చుకొనుట అంటే సాధన అని అర్థం. నేర్చుకొనుట అంటే ఇప్పుడు నేను మైక్ ఇస్తాను, ఇక్కడ నిలబడి మీరు చెబుతారా అనే ఎవరినో ఒకరిని పిలుస్తాను, రండి. సిద్ధమేనా మీరు? తమ్ముడు వస్తావు, నువ్వు వచ్చి 2 ముక్కలు చెబుతూ కనరా అంటే అన్న నీకు దండం పెడతాను అని నిలబడాలంటేనే నా కాళ్ళు వణుకుతాయన్నా. నేను పైకి వచ్చి మైకు తీసుకొని మాట్లాడటం అంటే నేను లోపలికి వచ్చిద్దన్నా, నాకు నేను రానా? నిజమే, ధైర్యం చాలదు.
ఇక్కడ నిలబడాలి, మాట్లాడాలంటే నేర్చుకోవాలి. నేర్చుకుంటా అంటే ఒకసారి అయ్యే ప్రక్రియ కాదు, సాధన జరగాలి. అవునా? ఆ కీర్తన వారు నేర్చుకున్నారట. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు నేర్చుకోవచ్చాలరట. ఎందుకంటే అది నేర్చుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు అన్నీ మనకే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి లేవు. అది నేర్పునట్లు, అది మనం నేర్చుకున్నట్లు మన విషయంలో ఆయన జోక్యం చేసుకుని రకరకాల పరిస్థితుల్ని మనకు అనుమతించి రకరకాల అనుభవాల గుండా తీసుకెళ్తున్నాడు. మీరు గమనించండి, ఈ భూ సంబంధంగా కూడా కొన్ని కీర్తనలు ఉంటాయి. దేవుని కీర్తనలే అయినా దేవుని చేత బాగా నలపబడిన భక్తులలో నుండి వచ్చే పాటలు వేరు, అంతగా నలగని అనుభవాల్లోంచి వచ్చే పాటలు వేరు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, అన్నయ్య నేను పాట రాశాను అన్నయ్య అంటారు. అవునా, సంతోషం తమ్ముడా అంటాను. అన్నయ్య నేను పాట రాశాను అన్నయ్య అంటది చెల్లి, మంచి చెల్లి. నువ్వు రక్షింపబడి ఎంతకాలం అయింది, మారు మనసు పొంది ఎంతకాలం అయింది అని అడుగుతా. మొన్ననేను అన్నయ్య, అంత ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది అన్నయ్య. ఆహా, అప్పుడే రాసేసావు, పాట రాశావు. నాకు తెలుసు అందులో ఏ పదాలు ఉంటాయో. వాళ్ళు రాసుకొచ్చిన పాటలో ఏ పదాలు ఉంటాయో వాళ్ళు చూపించకముందే నాకు తెలుసు. ఎందుకు తెలుసా? వాళ్ళు 6 నెలల అనుభవంలో, సంవత్సర కాల అనుభవంలో వాళ్ళు ఫస్ట్ ఏమి ఎరిగి ఉంటారో అయ్యే పదాలు ఉంటాయి అందులో. ఏమని తెలుసా? నేను పాపిని ప్రభువా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు. ఎందుకయ్యా నేనంటే ఇంత ప్రేమ నీకు. దీనికి సంబంధించిన పదాలే దానికి రకరకాలుగా ఉంటాయి. మెయిన్ అయితే అదే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? ఒకవేళ మీరు కావాలంటే కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు పాట రాసి తీసుకొస్తే మీరు కూడా చూడండి. కావాలంటే తన మారు మనసు, తన పాప జీవితం, దానిలో నుంచి తనని దేవుడు విడిపించినటువంటి అనుభవం, ఆయన సిలువ ఖచ్చితంగా ఉంటుంది స్టార్టింగ్. అవునా? అది ప్రారంభ దశ. కానీ అనుభవం పెరిగే కొద్దీ ఈ అనుభవాలన్నీ, దేవుడు నేర్పే అనుభవాలన్నీ నేర్చుకొని నలిగి కరిగి విరిగి ఈ పదాలు మారిపోతాయి, ఈ పాటలు మారిపోతాయి. దేవునికి దగ్గర అయ్యే కొద్దీ ఆ అనుభవాలే వేరుగా ఉంటాయి. అర్థమైందా? అనుభవం పెరిగే కొద్దీ పదాలు మారిపోతాయని చెప్పా. ఎంత బాగా మారిపోతాయంటే స్టార్టింగ్లో ఉన్నవాడికి, అనుభవాల్లో గుండా ప్రయాణం చేసి పాట రాసిన వాడికి బోల్డ్ అంత వ్యత్యాసం కనపడింది. అప్పుడు అనుకుంటాడు ఈ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి, అమ్మో అంత డెప్త్లో నేను రాయాలంటే కష్టం. ఎందుకు కష్టం అంటే ఆ వ్యక్తి పొందిన అనుభవాలు నేను పొందలేదుగా. నేను ఇంకా ఆరంభంలోనే ఉన్నాను, అతడు కొన్ని మైళ్ళు ప్రయాణం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద పాటల్లోనే ఈ వ్యత్యాసం ఉన్నట్టు, రేపు అక్కడికి పోయిన తర్వాత పాడే పాటలో కూడా అనుభవాల సారమే ఉంటుంది. ఆ క్రొత్త కీర్తన మన నోట ఉండునట్లు, మనమందరము ఆయన అక్కడికల్లా పోవునట్లు, ఆయనతో ఉండునట్లు మనకు అనుభవాలు నేర్పుతున్నాడు. ఆ అనుభవాలే రకరకాల పరిస్థితులు. కొంతమందికి ఎందుకు నా జీవితం ఎట్లా అయిపోయిందో అర్థం కావట్లేదు, ఎందుకు నా బ్రతికి ఇలాగ అయిపోయిందో అర్థం కావట్లేదు, నన్ను అసలు దేవుడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏం టెన్షన్ పడొద్దు. నేను చెప్పనా ఒక్కటే మాట చివరిగా, దేవుడు నీకు పాట నేర్పుతున్నాడు. అర్థమైతే ధన్యుడివే. కళ్ళుమై ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా వందనాలు. పలకబడినటువంటి మాట నీ మూలమైందే. ఆంతర్యాల్లో స్థిరపరచు. పరిశుద్ధ జీవితం తప్పనిసరి, దాని కొరకైన సాధన తప్పనిసరి. కృప ఉంది కదా అని పాపం చేయదమా అట్లా అన్నరాదు. కృప విస్తరించవలని పాపం చేయదమా అట్లా అన్నరా. పాప విషయంలో చనిపోయిన మనం ఇక దానిలో ఎలాగూ జీవించదమో అన్న మాట రాయబడి ఉంది కనుక ఈ మోసపూరితమైన మాటలు చెప్పి కొంతమంది, కృప ఉంది కనుక మనం పాపం చేయొచ్చని కొంతమంది కృప విస్తరించాలంటే పాపం చేయాలని కొంతమంది తప్పుడు బోధలు చేసే వాళ్ళని దర్శించు. వారిని వెంబడించే వారిని కూడా దర్శించు. ఆ శాపగ్రస్తమైన బోధ నుండి వారిని మళ్లించు.
అలాగే నా ప్రభా మేము పరిశుద్ధ జీవితంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో మాకు హెచ్చరిక చేశావు. మాకు నాయన ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని ఇచ్చావు గనుక, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చావు కానీ ప్రిగితనం గల ఆత్మని లేదు. ఆశా నిగ్రహం కలిగి జీవించడానికి కావలసిన శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించబడింది గనుక నా ప్రభువా మేము సాధన చేయడానికి సహాయం చేయండి. వీటితో పాటు నా ప్రభువా మేము పోతున్నటువంటి అనుభవాలన్నీ కూడా, పొందుతున్న అనుభవాలన్నీ కూడా క్రొత్త కీర్తన ఎవ్వడు నేర్చుకొన జాలని క్రొత్త కీర్తన మా నోట ఉండున్నట్లు చేయుటకే నీవు రకరకాల అనుభవాల్లో గుండా మమ్మల్ని తీసుకెళ్తున్నావన్న పాఠాన్ని గుర్తు చేశావు. కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ స్తుతి మహిమ నీకే ఆరోపిస్తూ మా బిడ్డలందరి హృదయాల్లో ఈ వాక్కులు స్థిరపరచమని, తర్వాతి కూటంలో కూడా నీవు మాట్లాడి మహిమ పొందమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. క్రొత్త పాట మన నోటు ఉంటుంది, క్రొత్త పేరు మనకి ఇవ్వబడింది. ఈ రెండు పొందినట్లు క్రొత్త మనస్సు మనం సాధన చేయాల. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.